నెక్స్ట్ సహోదరుడు జేపీ రమేష్ అన్న గారు ఎక్కడున్నారు? గ్రీటింగ్స్ త్వరగా చప్పట్లతో ఆయన్ని ఆహ్వానిద్దాం. ఒక 2 నిమిషాలు మనకి గ్రీటింగ్ తెలియజేస్తారు. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. దేవుని నామానికి మొదటిగా స్తుతులు చెల్లిస్తున్నాను. అదేవిధంగా మరి గొప్ప గొప్ప దైవజనులు, అభిషక్తులు, సువార్త గాయకులు అనేక మంది ఇక్కడికి వచ్చిన్నారు. సురేష్ అన్న గారు కానీ, బాలరాజు అన్న గారు కానీ, మేము చిన్నప్పటి నుంచి మరి అన్న వాళ్ళ పాటలు వింటూ పెరిగాం. చాలా అద్భుతమైన మరి ఈ సమయంలో చాలా సంతోషం. ముఖ్యంగా బాధాకరమైన విషయం ఏంటంటే చాలా సంతోషం. ఎంతమంది బైబిల్ తీసుకొచ్చారు? నిజం చెప్పండి. సంతోషం. ఎందుకు చెప్తున్నానంటే మనం ఎంత వాయించినా ఏది చేసినా కానీ మన కీబోర్డ్ వాయించేది చూడు, మనం పాట పాడేది చూడు, లేకపోతే మనం ఏదో గొప్ప అని దేవుడు చూడడు. కానీ ఏం చూస్తాడు? ఆయన మన హృదయ ఆశ, మన హృదయంలో అంటే ఆయనకి మనం ఏం ప్లేస్ ఇస్తున్నాం అనేది ఇంపార్టెంట్. కాబట్టి తప్పులేదు, టాలెంట్ కలిగి ఉండటం మనకు తప్పులేదు. కానీ కొంచెం ఒక సంవత్సరం వాయించగానే చాలామంది కీబోర్డ్ ప్లేయర్ నేను తోపును అనుకుంటారు. చాలామంది గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా కాలంలో చాలామంది కనుమరుగైపోయారు. ఒకవేళ ఒక సంవత్సరం నేను బాగా వాయించవచ్చు, నెక్స్ట్ ఇయర్ నువ్వు బాగా వాయించవచ్చు, లాస్ట్ ఒక 5 ఇయర్స్ వేరే వాళ్ళు బాగా వాయించవచ్చు. కానీ మన యొక్క ఇదనేది ఎలా ఉండాలంటే అన్నవాళ్ళు మాట్లాడారు, తగ్గింపు జీవితం అనేది చాలా ఇంపార్టెంట్. దేవుడు కూడా తనని తాను తగ్గించుకున్నాడు కనుకనే హెచ్చించబడతారని బైబిల్లో సెలవిచ్చింది. కాబట్టి చాలామంది నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే మనం వాయించడం, దీనితో పాటు కూడా మరి బైబిల్ చదవటం, ఆత్మీయంగా ఎదగాలని మనస్ఫూర్తిగా ఒక సహోదరుడిగా మీరు తెలియజేస్తా ఉన్నాను. ఇంకొక విషయం ఏంటంటే మరి షడ్రక్ బ్రదరు మ్యూజిషియన్స్ కోసం ఒకరోజు మేము ప్రేయర్ పెట్టాం. అర్థమైందండి? ఎంతమంది వచ్చారండి దానికి? షడ్రక్ బ్రదర్ వచ్చారా? సారీ ఫర్ ద అది ఒకవేళ ఎవరికైనా బాధ కలిగి ఉంటే, పాపం ఆయన ఎంతో కష్టపడి ప్రభు అన్న వాళ్ళు వచ్చారు. చాలా 3-4 వచ్చాం. అంటే మన మ్యూజిషియన్స్ అందరి కోసం ప్రార్థన అనేసరికి మరి ఎందుకో వెనకబడిపోతున్నాం. దయచేసి గమనించండి, ఎవరు తప్పుగా అర్థం చేసుకోకూడదు. అఫ్కోర్స్ ఏమనుకుంటామంటే వీడు పెద్ద చెప్పాడులేరా అన్నట్టు అనిపిస్తుంది మ్యూజిషియన్స్కి జనరల్గా. మాకు తెలుసు, ఎందుకంటే నేను మ్యూజిషియన్ కాబట్టి. ఎవరైనా వాక్యం చెప్తున్నారు అనుకో, పాస్టర్ వచ్చాడురా, బయలుదేరాడురా అంటే మన వర్షన్ మనకు తెలుసు. కాబట్టి అలా కాకుండా ఒకవేళ ఒకవేళ మనకంటే ఎవరైనా బాగా వాయించలేదనుకో, మనమే బాగా వాయించామనుకో, అతన్ని కించపరిచే విధంగా దయచేసి మాట్లాడొద్దని కోరుకుంటున్నాను. ఒకవేళ జూనియర్ ఉన్నాడు, అతనికి రాకపోతే యాజ్ ఏ సీనియర్గా మనం ఏం చేయాలంటే కించపరిచే మాటలు ఎప్పుడైతే మనల్ని మనం గౌరవించుకుంటామో దేవుడు కూడా మనల్ని ఒక ఉన్నతమైన స్థానంలో పెడతాడు. కాబట్టి ఎవరిని కూడా ఒకవేళ మనం కించపరిచే మాటలు చాలా మ్యూజిషియన్స్లో చాలామందిని మనం చూస్తూ ఉంటాం. కాబట్టి మనల్ని మనం గౌరవించుకున్నప్పుడే దేవుడు కూడా మనల్ని గౌరవిస్తాడు. ఏదైతే విత్తుకుంటామో ఆ పంటనే కోస్తామని బైబిల్ ఉంది. మనం మంచిని విత్తామనుకోండి, అర్థమైంది? ఒకరిని గౌరవిస్తే మనం గౌరవించబడతాం. మనం ఒకరిని తిట్టామనుకోండి, ఏం జరుగుతుంది? రేపొద్దున మనల్ని తిట్టేవాడు ఉంటాడు. కాబట్టి దయచేసి మనం అందరం కూడా ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే మనం ఎందుకు ఎవరికి దగ్గర కూడా ఎవరికంటే మనం తక్కువ కాదు, ఎవరు మనకంటే ఎక్కువ కాదు అనేది నేను ఫాలో అవుతాను. ఎవరు కూడా మనల్ని తక్కువ చేసే విధంగా మనం ఉండకూడదు. మన బిహేవియర్ కానీ, దేవుని సన్నిధిలో కానీ, మన మాట, మన చూపు, మన ప్రవర్తన. ఒక మ్యూజిషియన్, నేను ఒక దగ్గర విన్నా, ఒక సైంటిస్ట్కి కూడా మ్యూజిషియన్కు ఉన్నటువంటి నాలెడ్జ్ ఉండదంటండి. గట్టిగా చప్పట్లు కొడతా. ఏముండదండి? మన మ్యూజిషియన్స్కి ఉన్న నాలెడ్జ్ అంట ఒక సైంటిస్ట్కి కూడా, కానీ దాన్ని ఎక్కడ చేస్తున్నట్టు పాతాళంలో తొక్కి పెడుతున్నారు. దాన్ని ఉపయోగించుకోవాల్సిన విధంగా ఉపయోగించుకోవట్లేదు. అనవసరమైన వాటికి ఉపయోగించుకొని చాలామంది మ్యూజిషియన్స్ చిన్న వయసులోనే చాలామంది చూసాం. చాలామంది మరి అప్పుల పాలైపోయి, అనేక మంది అనకూడదు త్రాగుబోతులై, అనేకులు ఇంకా రకరకాల చెడు వ్యసనాలకు బానిసలైపోయి, ఎంతో మంచి టాలెంట్ ఉన్న వాళ్ళు కూడా కాలగర్భంలో కనుమరుగైపోయారు. దయచేసి ఎంతో కష్టపడి మీరు నేర్చుకొని ఉంటారు. ఆ విద్యని మనం గౌరవించుకుంటూ ఒక గురి కలిగి, అంటే ఏదో నేర్చుకున్నాం ఏదో కాకుండా ఒక గురి కలిగి మనం ప్రయాణం చేయగలిగితే తప్పకుండా ఒక 10 రోజులు లేట్ అయినా కూడా దేవుడు ఒక ఉన్నతమైన స్థానంలో మిమ్మల్ని పెడతాడు. కనుక ఈ మాటలు మరి ఎవరికైనా నొప్పిగా ఉంటే, ఎవరైనా బాధ పెట్టుంటే క్షమించండి. ప్రతి ఒక్కరు కూడా మ్యూజిషియన్స్ మేము ఎవరికంటే తక్కువ కాకుండా
ప్రతి ఒక్కరు కూడా ఏదో వాయించాము వెళ్ళిపోయాం పాడాము కాకుండా ఒక గురి, ఈ సంవత్సరం ఒక లెవెల్ నేర్చుకున్నాం అనుకో, ఒక లెవెల్ వాడితే నెక్స్ట్ ఇయర్ ఇంకొక లెవెల్ ఆలోచించగలగాలి. అప్పుడే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. ఇక వాయించాం నేనే తోపులే అనుకో, నీడే ఉన్నాం అనుకో, నీకంటే ముందు ఇంకోటి వస్తాడు. సో కాబట్టి అప్డేట్ అవుతూ ఉండాలి మ్యూజిక్లో. ఎప్పుడైతే ఆడియన్స్ ఏం కోరుకుంటారంటే మన దగ్గర నుంచి మనం కొత్తదనాన్ని ఎప్పుడైతే చూపించగలుగుతామో జనాలకి, అలా కొత్తగా ఆలోచించగలగాలి. కాబట్టి సమయాన్ని వృధా చేసుకోకుండా, ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎలాగ ప్రిపేర్ అవుతాడండి, ఒక గ్రూప్స్ ప్రిపేర్ అయ్యేవారు ఎలాగ ప్రిపేర్ అవుతారో గ్రూప్స్ ప్రిపేర్ అని తెలుస్తుంది. మనం ఆ సమయాన్ని వృధా చేయకుండా సంగీతంలో మన ఈ మ్యూజిక్ ఫ్యామిలీ, మరి కిషోర్ గారు ఎందుకు చాలా కష్టపడి మరి ఇలాంటి ఫ్యామిలీని ఇలా గ్యాదర్ చేయడం చాలా సంతోషకరం. కాబట్టి మనం మరి ఇలాంటి అనేక మీటింగ్లో కలుసుకొని అందరూ కూడా గొప్ప గొప్ప, అన్న ఇందాక మాట్లాడారు కదా, మావాడు బాగా వాయిస్తున్నాడు కదా, నువ్వు ఒక ఐఏఎస్ ఆఫీసర్, గొప్ప విషయం, వాయిస్తావు. ఈరోజు ఇందాక చెప్పాను కదా, ఈరోజు నేను వాయిస్తా, రేపు నువ్వు వాయిస్తావు, వాయించుకుంటూ పోతానే ఉంటావు, జీవితం అయిపోయేది ఏం ఉండదు చివరికి. అర్థమైందా? ఏమున్నాయంటే అప్పులు మిగులుతాయి వెనకాల. మనం కూడా ఒక గొప్ప స్థానంలో ఉండాలి. మ్యూజిక్లో కూడా చాలా లైఫ్ ఉంది. మ్యూజిక్ టీచర్స్గా పియానో గ్రేడ్స్ ఉన్నాయి, అర్థమైందండి. అదేవిధంగా మ్యూజిక్లో ప్రోగ్రామింగ్ ఉంది, లెవెల్స్ ఉన్నాయి. దాంట్లో అప్డేట్ అవుతూ ముందుకు సాగుతూ ఉంటే మనకు మంచి మ్యూజిక్లో కూడా అంత ఆషామాష కాదు, మంచి అవకాశాలు ఉన్నాయి. దాన్ని సద్వినియోగం చేసుకోవట్లేదు. దయచేసి అందరూ సద్వినియోగం చేసుకొని దేవుడు మనల్ని కూడా అందరికంటే మరి అందరితో పాటుగా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చప్పట్లు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఓకే, అర్థమైంది కదా. అది నేను కూడా ఒకటి చెప్తా. ఫస్ట్ సెకండ్ ఏప్రిల్లో వరల్డ్ మ్యూజిక్ డే సెలబ్రేట్ చేయడం జరిగింది. 3వ సంవత్సరం. ఎందుకు మనకు మ్యూజిక్ ఫ్యామిలీ ఉంది కదా, మన వాళ్ళందరిని ఎందుకు పిలవలేం అని ఒక ఆలోచన కలిగి 3వసారి సహోదరులందరినీ నేను ఇన్వైట్ చేయటం నేనే. ఓకే, గుర్తుందా? స్పందించాలి. అప్పుడు మొదలైంది ఈ వరల్డ్ మ్యూజిక్ డే సెలబ్రేషన్ ఇట్లా బయటికి రావడం హైదరాబాద్లో. చప్పట్లు కొట్టాలి. థ్యాంక్ యూ సో మచ్. ఆ సంవత్సరం ఎందుకు గుర్తు చేశానంటే, ఆ సంవత్సరం పాస్టర్ సుధీర్ గారు ఒక మాట మాట్లాడారు, గుర్తుందా? అంటే నాకు వాక్యం బైబిల్లో వచనాలు అధ్యాయాలు అలాంటివి ఏం మాట్లాడలేను, అంత నాలెడ్జ్ కానీ సబ్జెక్ట్ కానీ అస్సలు లేదు. కానీ ఆయన ఒక మాట చెప్పాడు, అది ఒక్కటే గుర్తుంది. ఏం చెప్పాడు? ఆవరణం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం, అందులో పిచ్చుకల పావురాలో ఏదో ఒకటి అన్నాడు ఆయన, గుర్తుందండి? ప్రతినిత్యం అవి అక్కడ ఉంటాయి, నివసిస్తాయి. కానీ వాటికంటే శ్రేష్ఠులం మనం, ఆరాధికులం. ప్రైజ్ ద లార్డ్. అది అక్కడ ఉండాలంటే మనం ఎంత పరిశుద్ధత కలిగి ఉండాలి. మనల్ని స్టేజ్ మీద దేవుడు వాడుకుంటున్నాడంటే, మన తలంతని ఆయన వాడుకుంటున్నాడంటే దేవునికి మన మీద ఎంత ప్రేమ కలిగి ఉండాలి. ఆయన హృదయంలో మనం ఉన్నాం. మస్తు మంది ఉన్నారు సినీ మ్యూజిక్ అంటే మనకంటే దుమ్ము లేపేవాళ్ళు. కానీ ఆత్మీయ సంగీతానికి దేవుడు వాడుకునేది ఎవరిని? మనల్ని. కరెక్ట్గా మాట్లాడుతున్నాను అనుకుంటున్నా. నేను తడబడతా కానీ కొంచెం పర్లే, మీకు అర్థం అయ్యేలా మాట్లాడగలుగుతా. ఓవర్ కాన్ఫిడెన్స్ కాదండి, కాన్ఫిడెన్స్ కాదు, మాట్లాడతా. ఏదో కొంతమంది చెప్పినవి గుర్తుంటాయి, వాటిని కొన్ని ఫాలో అవుతానండి, దయతో క్షమించండి. 24 గంటలు అవి అక్కడే ఉంటాయి. వాటికంటే శ్రేష్ఠులు మనం. మళ్ళీ చెప్పండి. ఆవరణం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలంలో పిచ్చుకలు ఉంటాయి, కానీ వాటికంటే శ్రేష్ఠులు సంగీతం. సంగీతం ద్వారా చాలా చేయొచ్చని ఆయన చెప్పారు. అవన్నీ నేను చెప్తే బాగుండదు, ఏదో అట్లా అన్న చెప్పినందుకు నేను కూడా జర అట్లా అనిపించింది. ఏమనుకోకండి, తర్వాత ఏమన్నా ఉంటే మాట్లాడతా గుర్తొస్తే. ఇప్పుడు మన మధ్యలో ఉన్న సహోదరులు ఇంకో గ్రీటింగ్స్ అవి త్వరగా అవజేయాలని ఆలోచన కలుగుతున్నాను. సహోదరుడు మిత్రా గారు వచ్చి గ్రీటింగ్స్ తెలియజేస్తారు. చప్పట్లతో ఆయన ఆహ్వానిస్తాం. కొంచెం
కొంతమంది ఆయన స్వరమే వింటారు గ్రూపులో. ఆయన్ని చూడండి, చూడటానికి రాక్షసుల్లాగా ఉంటాడు కానీ మంచి వ్యక్తి. మళ్ళీ చప్పట్లు కొట్టాలి. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ పాస్టర్ గారు. నువ్వు ఇదే విధంగా ప్యాడ్ ప్లే చేసుకుంటూ పోతే కాదు కదా. గుడ్ ఈవినింగ్ అందరికీ. గ్రీటింగ్స్ మనం చెప్పాలనుకుంటే కిషోరే చెప్తున్నాడు. ఇంతకుముందు చెప్పింది ఆయన గ్రీటింగ్సే కదా, అంతే కదా. మనకందరికి 2 నిమిషాలు మాట్లాడు, 3 నిమిషాలు మాట్లాడి ఆయన 5 నిమిషాలు మాట్లాడితే మనమేం మాట్లాడతాం మరి. ఓకే, అందరికీ గుడ్ ఈవినింగ్. దయచేసి 2 నిమిషాలు చెప్తాను నేను. వీఆర్ ఫ్యామిలీ. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మన మ్యూజిక్ ఫ్యామిలీ. ఎస్ అంటానండి ఒకసారి. ఎస్, ఓకే. ఎందుకంటే మన లైఫ్ మనం చిన్నప్పటి నుంచి మనం ఏదో విధంగా ఎన్నో కష్టాలు పడి ఈ యొక్క మ్యూజిక్ లైఫ్లో మనం ముందుకు సాగుతున్నాము. అది ఒక్క ఎత్తు అయితే, ఇప్పుడు ఈ మ్యూజిక్ నుంచి దేవుని సేవలో కూడా చాలామంది వాడబడుతున్నారు. అయితే నా ఆశ ఏంటంటే మన మ్యూజిక్ ఫ్యామిలీ నుంచి మన గ్రూప్లో 230 మంది వరకు ఉన్నారు. ఓకే, 230 వరకు ఈ విధంగా మనమందరం కూడా కుటుంబ సభ్యుల్లాగా ముందుకు వెళ్తున్నాము. ఇన్ని రోజులు కూడా చేసిన మా విధంగా ఇప్పుడు ముందు కూడా 3 థింగ్స్ ఓన్లీ. నేను చెప్పేది ఏంటంటే 3 రకాలుగా మనమందరం కూడా సమాజం కోసం ఆలోచించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సమాజం కోసం ఆలోచించాం. దేవుడు మనకు ఉన్నతమైన స్థితిలో ఉంచాడు, అందరి బట్టి దేవునికి స్తోత్రం. కానీ మా పొరుగు వారు కూడా ఏ కష్టాల్లో ఉన్నారో మన గ్రూప్ ద్వారా ఎవరికైనా ఆపదలో ఉంటే సహాయం అందుతుందా? అదేవిధంగా మళ్ళీ బ్రదర్ కెన్యానా, ఎనీ డౌట్? ఓకే, ఆ తర్వాత మన గ్రూప్ నుంచి ఎంతమందికి సహాయం అందుతుంది? అదేవిధంగా కాకుండా మన గ్రూపు నుంచి మంత్లీ వన్స్ అయినా కానీ ఏదో వీధి ప్రాంతానికి వెళ్ళి సువార్త లేని దగ్గర ఎంతమంది మనం సువార్త చెప్తున్నాం? ఒక్కసారి మీ హృదయాల మీద చేయి వేసుకొని ఆలోచించండి ఒకసారి. మనం అందరం హైదరాబాద్లోనే పాస్టర్లు అనేక మంది వస్తున్నారు. మ్యూజిక్ ప్లే చేసుకుంటూ పాటలు పాడుకుంటూ హైదరాబాద్లోనే పాస్టర్లం అవుతున్నాం. కానీ మారుమూల ప్రాంతానికి వెళ్ళి ఎందుకు పాస్టర్లం అవుతలేం మనం? ఒకసారి ఆలోచించాలి మనం ఈ విషయాన్ని. మనం ముందడుగు వేసి, ఇప్పుడు ఇక్కడ ఉన్నారు అయ్యగారు, మనం ఒక 10 మంది 5 మంది తయారై ఫస్ట్ అడుగు మనం ముందుకేస్తే మన తోటి వస్తారు కదా అందరు కూడా. ఇప్పుడు మ్యూజిక్ వరల్డ్ కూడా అట్లనే మనకు డే అట్లనే స్టార్ట్ అయింది కదా. మనం 2017లో గ్రూపు తయారు చేసిండు కిషోర్. నేను ఫస్ట్ నుంచి, ఆయన గుర్తుందో లేదో కానీ, నేను ఫస్ట్ నుంచి మనం యాప్రాల్లో ఫస్ట్ మ్యూజిక్ డే చేసినాము. ఎంతో 20 మంది 30 మందితో చేసినాం మనం, అంతే. సెకండ్ కూడా సేమ్ అదే విధంగా చేసుకున్నాం అనుకుంటా. థర్డ్ కొంచెం లాస్ట్ ఇయర్ థర్డ్ చేసింది, ఇది 4th ఇయర్ అనుకుంటా. ఇది 4th ఇయర్. కానీ ఈ 4 సంవత్సరాలను ఎక్కడో ప్రాంతంలో ఉన్న వాళ్ళము ఈ సెంటర్కి వచ్చినామంటే అది ఒక దేవుని యొక్క కృప, అంతేనా కాదా? మనం అదే విధంగా మనము ఇక్కడ దాకా వచ్చిందంటే మనం ఎందరో ప్రార్థించినాము. ఆ విధంగా మనం ఒక ముందు అడుగు వేసిన ముందుకు మనం ఈ విషయాన్ని గమనించాలి అందరు కూడా. అదేవిధంగా మన గ్రూపు నుంచి మనం మంత్లీ ఒకసారైనా దేవుని సేవ కోసం వెళ్ళాలని నా ఆశ. మరి మీరేమంటారు? ఒకసారి మనం డిస్కషన్ చేసి ఈ యొక్క థాట్ని ముందుకు వెళ్ళాలి మనం. అదేవిధంగా మన హైదరాబాద్లోనే కానీ ఎక్కడైనా కానీ మ్యూజిక్ ఫ్యామిలీలో ఎవరైనా చనిపోతే, అన్ఎక్స్పెక్టెడ్గా ఎవరైనా చనిపోతే రాత్రి వాళ్ళ దగ్గర ఉండాలంటే ఎవరు రారు బ్రదర్స్. నిజంగా చెప్తున్నా కానీ, ఎంత సేవకులైనా మీరు ఎంత విశ్వాసంగా ఉన్నా కానీ ఎవ్వరు కూడా వచ్చి ఒక్క గంట కూడా ఉండలేరు. ఎందుకోసం? మరి మీరు ఎందుకోసం దేవుని సేవలో వాడబడుతున్నారు నాకు అర్థమవుతలేదు ఇప్పుడు కూడా. లాస్ట్ ఇయర్ 2-3 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా, మనం శ్రీకాంత్ వాళ్ళ మదర్ చనిపోయినప్పుడు మేము వెళ్ళి చేసినాం. అది ఈ థాట్ ఎందుకు చెప్తున్నా అంటే, గ్రూప్లో ఉన్న సభ్యులే ఒక ఆయన ఫాదర్ చనిపోతే మనం ఎవరు వెళ్ళలేదు. ఆ విషయం నాకు తెలియదు నిజంగా, నేను హార్ట్ఫుల్గా చెప్తున్నాను. కానీ ఎవరు రెస్పాండ్ ఎందుకోసం బ్రదర్స్? మనం చాలామంది ఉన్నారు పెద్దవాళ్ళు, ఐఎమ్ సారీ ఫర్ దట్. ఎందుకంటే మనం చాలామంది సేవకులము, మేము మ్యూజిషియన్స్, మనం కూడా సేవ చేస్తున్నాము కదా. అంటే మనం చేసే సేవ ఓన్లీ తుకుడా అంటే కొంచెమే. అర్థమవుతుందా బ్రదర్స్?
మనం చేసే మ్యూజిక్ ఫీల్డ్ అనేది ఓన్లీ 25%. మనం చేసేది 75% ఉన్నది. ఇంకా నమ్మిన వారు ఒకసారి గట్టికి చెప్పట్లు కొట్టండి. నేను మాట్లాడేట ఉంటుందా తిట్టినట్లు నాకు అర్థమైతలేదు. ఐఎమ్ సారీ ఫర్ దట్. నా స్లాంగ్ ఎట్లుంటుంది, ఐఎమ్ ఫ్రమ్ ఏమంటారు కర్ణాటక బార్డర్ ఉన్నది, అందుకోసం దయచేసి ఏమనుకోండి. ఇది రెండవ థాట్ అనమాట. తర్వాత ఇంకా అంతేనా? సరే బ్రదర్స్, నేను ఈ విధంగా మీ మధ్యలో దేవాది దేవుడు ఈ విధంగా అయినప్పటికీ కానీ ఇంత పెద్దవాళ్ళ ముందు మనం ఉన్నామంటే అది ఒక దేవుని కృప. మీ యొక్క అందరి ఆశీర్వాదము, మీ యొక్క ప్రార్థన, ఈ యొక్క విషయాలను గమనించి ఈ సంవత్సరం నుంచి అయినా కిషోర్ గారు ముందు ఉండి నేను చెప్పిన ఈ ఎవరైనా మన మ్యూజిక్ ఫ్యామిలీలో చనిపోతే కానీ ఇంకా ఏదైనా వాళ్ళకు సహాయం అన్ఎక్స్పెక్టెడ్గా ఎవరికో హాస్పిటలైజ్ అవుతారు, ఇంకా ఏదో విధంగా అవుతారు, వాళ్ళని మనం ఆదుకోవాలి. ఈ బాధ్యత మన అందరి మీద ఉన్నది. ఏమంటారు, కరెక్టే లేదా బ్రదర్స్? ఎందుకంటే తోటి వారం మనం కుటుంబమైనాక ఆదుకోవాలి కదా అందరికీ. ఆ దానికోసం నేను ముందుండి నేను ఉంటాను దాంట్లో, మీ అందరితో పాటు నేను కూడా ఉంటాను. ఈ విషయాన్ని గమనించండి. ఇంకో విషయం ఏంటంటే మనం కంపల్సరిగా నెలకు ఒకసారి సువార్త లేని చోట మనం సువార్త చేయాలి. మన సెట్ మనం తీసుకొని ఎక్కడ సువార్త లేని దగ్గర, నేను అంటున్నది నాట్ ఓన్లీ హియర్, హైదరాబాద్లో చాలామంది వస్తున్నారు, మీరు అందరికీ తెలుసు. అది హైదరాబాద్లో చేసేది మరి దేవుని సేవనా, మరి అది రాజకీయం, మీకు అందరికీ తెలుసు. నేను స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం సేవ లేని దగ్గర సేవ చేస్తేనే మనకు మన బతుకుకు ఒక లెక్క ఉంటుందని నా ఆశ. ఇక విషయాలను మీరు ఈ 2 విషయాలను 3 విషయాలు చెప్పిన నేను. ఒక విషయం చెప్పండి, ఫస్ట్ది ఏం చెప్పినా నేను, గుర్తుంటే చెప్పండి, లేకుంటే లైట్ తీసుకోండి. మళ్ళీ నెక్స్ట్ సంవత్సరం ఇదే విధంగా చెప్పుకొని మళ్ళీ డప్పు కొట్టుకుంటా ఇదే భజన చేసుకుంటా పోదాము అన్నా. హెల్ప్ ఓకే. ఇంకొకటి సువార్త చేయాలి. ఇంకొకటి చనిపోయినందుకు ఫండ్ రైజ్ కాదన్నా, చనిపోయిన దగ్గర మనం పోయి వాళ్ళ కుటుంబ ఆదరణ కోసం మన ఫ్యామిలీ నుంచి పోయి ఉండాలి. ఓకేనా? ఈ 3 విషయాలను మీరందరూ కూడా గమనించి ఈ సంవత్సరం నుంచైనా మన అడ్మిన్ ద్వారా ఇంప్లిమెంట్ చేయాలని నేను ఆశిస్తున్నాను. పెద్దల ప్రార్థన ఆశీర్వాదం ఎంతగానో అవసరం ఉన్నది. థ్యాంక్ యూ సో మచ్ మీరందరూ వచ్చినందుకు. ఈ విధంగా కిషోర్ బ్రదర్ ఆర్గనైజ్ చేసి మనం ఎక్కడనో మూలకున్న వాళ్ళం సిటీలో సెంటర్లో ఎంట్రీ అయినాము. ఇక నెక్స్ట్ ఇయర్ కూడా మంచిగా మనం బ్యాచిలర్స్ కాకుండా ఫ్యామిలీలకు కూడా తెచ్చుకొని మంచి వరల్డ్ ఫ్యామిలీ మ్యూజిక్ డే లాగా చేసుకుందామండి. థ్యాంక్ యూ సో మచ్. గ్లోరీ టు గాడ్. ప్రైజ్ ది లార్డ్. మాకు చెప్తాం కాదు, మీరు పాటించాలి. టైం అనొచ్చు కానీ అనకూడదు. ఓకే, ప్రైజ్ ది లార్డ్. అన్న బాగా హట్ అయినట్టున్నాడు. ఓకే, అయినా సరే పర్లేదు. ఒక చిన్న విషయాన్ని మీకు తెలియజేయాలన్న. ప్రార్థన. కర్నూలులో నాకు తెలిసిన ఫ్రెండ్ లేకపోతే కుర్రోడో సహోదరుడో ప్యాట్ ప్లేయర్ శ్యామ్, ఎవరికన్నా తెలుసా? అతనికి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంటే ఈ కాలు ఇక్కడికి ఇరిగిపోయింది. ఆయన దాన్ని ఏమంటారు, ప్రోగ్రామ్ మాట్లాడడానికి నైట్ వెళ్తున్నాడో పగలు వెళ్తున్నాడో తెలియదు అన్న. నాకు ఫోన్ చేయటం జరిగింది. నేనేం చేయలేకపోతున్నా అన్న. ఫీలింగ్ మ్యూజిక్ ఫ్యామిలీలో ఆయన లేడు, కర్నూలు వాసి. కానీ నాకు తెలుసు నేనేం చేయలేకపోతున్నా. కొంతమందితో పంచుకున్న నా పరిస్థితి ఏంటన్నా. అన్నా
సపోర్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. ఇంతమంది ఉండి ఒక 10,000 15,000 ఇస్తే గలీజ్గా ఉంటుందన్న అని కొంతమంది సలహా మేరకు నేను మన గ్రూప్లో పెట్టలేదు. మనీ కలెక్ట్ చేసి ఆయనకి సహాయం చేయడానికి. అందుని బట్టి నేను చాలా చింతిస్తున్నాను. దేవుని చిత్తం అయితే ఎవరేమనుకున్నా అలాంటి పనికి నేను సాహసించడానికి ఇష్టపడతాను. ఓకే, ఆయన గురించి, ఆయన కుటుంబం గురించి ప్రార్థన చేయడానికి పాస్టర్ సతీష్ గారు వచ్చి వారి కుటుంబం నిమిత్తం ప్రార్థన చేయడానికి మనందరం కలిసి ఒక 2 నిమిషాలు ప్రార్థిస్తాం. ప్రార్థనలో నడిపించడానికి పాస్టర్ సతీష్ గారు వస్తారు. శ్యామ్, దయచేసి అందరం కూడా తలలో ఉంచుతాం. మరి మన మ్యూజిక్ ఫ్యామిలీ నుంచి ప్రభు పిలుపుని అందుకున్నటువంటి యవన సహోదరుడు, వారి కుటుంబము దేవుడు ఆదరించి ఓదార్చినట్లుగా, అదేవిధంగా మరి వారి కుటుంబంలో ఉన్నటువంటి అవసరతలు ఆయన ఆబ్సెన్స్లో ప్రభు తీర్చినట్లుగా ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. ఇదిగో సహోదరుడు శ్యామ్ గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాను. బిడ్డను మీరు నాయన మీ సన్నిధికి పిలుచుకున్నారు. మరి ఎందు నిమిత్తమో మాకైతే తెలియదు, మేము ప్రశ్నించలేము. కానీ నీ సంపూర్ణమైన ప్రణాళికలో వారి కుటుంబం ఉండునుగాక. బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకొని వారి కుటుంబాన్ని మీరు ఓదార్చి దీవించి ఆశీర్వదించండి. ప్రభువా మీకు వందనాలు. తీరని లోటు గనుక మరి నీ సన్నిధి ఆ కుటుంబంతో ఉంచమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. అదేవిధంగా ఇక్కడ చేరి వారికి తెలిసినటువంటి స్నేహితులు ఇక్కడ ఉన్నారు. వారి మనస్సులో వారు ఎంతో స్థానము సంపాదించి ఉండవచ్చు. ప్రభువా వారిని కూడా ఓదార్చి దీవించి నడిపించి మహిమ పొందండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన మీకు వందనాలు. మరి ఆయనకి కాలు ఇరిగిందని విన్నాం. ప్రభువా బిడ్డను మీరు సంపూర్ణంగా స్వస్థత దయచేసి విడుదల ఇచ్చి నడిపించండి. మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, ఎందుకంటే ఇంత కిషోర్ అన్న లేడు అన్నాడు కాబట్టి, ఎందుకంటే ఆయన నాకు పరిచయం లేదు కాబట్టి ఎక్స్ట్రీమ్లీ సారీ ఇఫ్ ఎనీవన్. కిషోర్ అన్న గ్రూప్లో లేడా? ఓకే, గ్రూప్లో లేడు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. అందుకనే ఏమంటారు, కన్వర్జేషన్ సరిగ్గా ఉండాలి. ఆయన లేడనే వరకు ఐ థాట్ హీస్ ఎక్స్పైర్డ్, బట్ థ్యాంక్ గాడ్ హీస్ అలైవ్. దాన్ని బట్టి ప్రభుకి స్తోత్రం చెల్లిద్దాం. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అన్న దయచేసి గమనించండి. ఇదిగో లిస్ట్ కనిపిస్తుంది అనుకుంటా, కనిపిస్తుందా మీకు? చిన్నగా ఉంటాయి కానీ పేజీ నిండా ఉన్నాయి. ఇంకా వెనక సైడ్ కూడా ఉన్నాయి. మీ అందరికీ మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నా. మీ అందరికీ ఎవరికి అవకాశం ఇవ్వలేదు. అన్న మీరు అయిపోయారు, ధన్యులు. బాలరాజ్ అన్న గారు, సురేష్ అన్న గారు, ప్రభుకుమార్ అన్న గారు. ఎందుకంటే 9:30కే ఫుడ్ స్టార్ట్ చేయాలని చెప్పి సహోదరులు పొడుస్తున్నారు వెనకాల నుండి. ఇక నేనేం చేయలేకపోతున్నా. మరి లిస్టు ప్రిపేర్ చేయమన్నారు వాళ్ళే, లెక్క ప్రకారం వెళ్తుందని. అంటే ప్రోగ్రాం 40 నిమిషాలు లేట్ అయింది. అది అందరికీ తెలిసిన విషయం. చాలాసార్లు క్షమాపణ అడిగాను. ఇప్పుడు కూడా ఇంకొకసారి అడుగుతున్నాను. మీ అందరికీ గ్రీటింగ్స్ కానీ పాటలు, దాన్ని ఏమంటారు, పాటలు కానీ అన్నీ క్యాన్సిల్. ఈ 4గురికి మాత్రమే పాటలు ఇవ్వబడతాయి. వెంటనే బాలరాజ్ అన్న, ప్రభుకుమార్ అన్న, సురేష్ అన్న. ఇప్పుడు ఎందుకురా పాటలని వీళ్ళు అనొచ్చు. ఇంకో మాటలు, లోకాసు వార్త, ఇజ్రాయేలీలు లోకాసు వార్తలు ఏం చేశారు? 12వ అధ్యాయం నుంచి స్టార్ట్ చేస్తాం. నిబంధనలు 14వ అధ్యాయంలో ఏదో ఎర్ర సముద్రం విడగొడటం, 15వ అధ్యాయంకి వెళ్ళేసరికి పాటలు పాడారంట. లోకాన నిర్గమకాండం ఏదో చెప్పేవాళ్ళండి. నేను చెప్పాక ఇందాకడే మీరు అది చేసుకోవాలి. పాటలు పాడితే ఏమవుతుంది? మారా, గట్టిగా చెప్పాలి, మారా మధురంగా మారుతుంది. దయచేసి వెనకాల ఉన్న సహోదరులు మరి ఒకసారి క్షమించాలి. వీళ్ళ ముగ్గురికి మినిమం కొంచెం ఉగళతారు. బాలరాజ్ అన్నగారు, ప్రభుకుమార్ అన్నగారు,
సురేష్ అన్న గారు. అన్న మర్చిపోయినా, సారీ. గొంగల్ సునీల్ అన్నకు కూడా ఒక పాట ప్రత్యేకంగా అన్నగారికి 2 పాటలు ఇస్తాను, క్షమించండి. వెంటనే పాడతారు, నేను మళ్ళీ పిలవను, వాళ్ళే వచ్చేస్తారు. అన్న మ్యూజిషియన్స్ జల్దీ రండి అన్న. డే నేను అంటాను, హ్యాపీ గాస్పల్ మ్యూజిక్ డే. దేవుని స్తోత్రం. నన్ను ప్రేమించి ఆహ్వానించిన తమ్ముడు మ్యూజిక్ ఫ్యామిలీ అడ్మిన్కు వందనాలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరికి వందనాలు. ఆ తమ్ముడు ఈజ్ లీడర్, అడ్మిన్, ఆపరేటర్, కళాకారుడు. ఇప్పుడు వినబడిందా? దేవుని స్తోత్రం. నేను నా సింగింగ్ పరిచర్యను 1979లో రక్షింపబడి ప్రారంభించాను. సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగానికి రిజైన్ ఇచ్చేసి నేను సేవకు సమర్పించుకున్నాను. అదే సంవత్సరం నా సేవ అనుభవం 45 సంవత్సరాలు. తెలుగు క్రైస్తవ లోకంలో ముగ్గురు గాయకులు, బిల్మోరి అన్న గారు, ఎదరశాస్త్రి అన్న గారు, తర్వాత బాలరాజ్. నా కోరిక ఏంటంటే ప్రతి కళాకారుడు రక్షణ పొందారు, కానీ సేవకు సమర్పించుకోవాలి. నేను చాలామందిని ఎంకరేజ్ చేశాను, డజన్ మంది కళాకారులను, తబ్లా శామ్, జగన్, ఇజ్రాయల్ రాజు, చాలామంది సింగర్స్ని కూడా నేను వారిని ఎంకరేజ్ చేశాను. ఎఫ్సీబా గురించి నాకు చాలా ఆనందం వేస్తుంది. ఒకరోజు చర్చిలో ఇలాగ కలిసింది, మంచి వాయిస్, మంచి టాలెంటు. అమ్మ నీ నెంబర్ నేను ఎంకరేజ్ చేస్తానని చెప్పినప్పుడు నమ్మలేదు. సూసైడ్ చేసుకుంటా, నాకు ఇంత టాలెంట్, దేవుడు నన్ను వాడుకోవట్లేదు అనుకుంది. కానీ ఆ అమ్మాయిని పరిచయం చేశాను, దేవుడు అమోఘంగా వాడుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. నేను ఒక గ్రూప్ అడ్మిన్ను. కొన్ని పాటలు రాయడానికి ప్రభు వారి కృప చూపెట్టారు. ఉన్నాడు దేవుడు, స్తుతించదని నామము, ఎన్నో పాటలు. అయితే వాట్సాప్ మినిస్ట్రీ, సింగింగ్ మినిస్ట్రీ, చిల్డ్రన్ మినిస్ట్రీ, యూత్ కౌన్సిలింగ్, హౌస్ విజిటింగ్, పర్సనల్ ఎవాంజలిజం, విలేజ్ మినిస్ట్రీ, ప్రే టవర్, తర్వాత 12 రకాల పరిచర్య, సోషల్ వర్క్. తమ్ముడు చాలా బాగా చెప్పాడు. నిజంగా మంచి ఎంకరేజింగ్గా మనం సేవ చేయాలి. ఈ సమయంలో ఎన్ని ప్రోగ్రామ్స్ ఇచ్చావు? నేను 15,000 ప్రోగ్రాం పైగా ఇచ్చాను, పెద్ద పెద్ద లక్షల్లో వాడాను. కానీ ప్రభు పరిచర్యలో దేవుని కొరకు అనేకమైన ఆత్మలు తీసుకురావాలని ఆకాంక్ష కలిగి ఉన్నాను. ఈ సమయంలో ప్రత్యేకంగా నన్ను వాడుకో దేవా అంటే దేవుడు నిన్ను వాడుకుంటాడు. టోటల్గా డెడికేట్ చేసుకోవాలి. ఈ వరల్డ్ మ్యూజిక్ డే నీకు జ్ఞాపకార్థంగా ఉండాలి. ఈరోజు నీ జీవితాన్ని ప్రభు సమర్పించుకుంటావా? ఒకసారి చిన్న కళ్ళు మూసుకోండి, చిన్న ప్రేయర్ చేస్తాను. సీరియస్గా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, హేళన కాదు. కళ్ళు మూసుకోండి, ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకోండి. ఎంతకాలము నీ సమయాన్ని వృధా చేస్తూ నీకున్న పిలుపుని నిర్లక్ష్యం చేస్తావు, వాయిదా వేస్తావు. దేవా నన్ను వాడుకో, నన్ను వాడుకో, బలమైన సాధనంగా నన్ను వాడుకో అని ప్రార్థించు. నీ మనస్సులో దైవ మందిరంలో దేవునితో ప్రతిజ్ఞత చేసుకో. నిన్ను నువ్వు ప్రభు చేతుల్లో పెట్టుకో. గాడ్ విల్ యూజ్ యూ మైటిలీ, గాడ్ విల్ యూజ్ యూ మైటిలీ. కళ్ళు మూసుకొని నేను ప్రభు సేవకు సమర్పించుకుంటా, నా తలాంతును ప్రభు కొరకు వాడుతా, నా కొరకు ప్రార్థించండి అనేవారు కళ్ళు మూసుకొని మీ చేయి పైకి ఎత్తండి. మీకోసం ప్రార్థిస్తాను. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సిస్టర్, గాడ్ బ్లెస్ యూ. పరిశుద్ధుడైన దేవా, ఈరోజు సమర్పించుకున్న బిడ్డలను మీ సేవ మహిమార్థమై వారికి ఉన్న తలాంతు ద్వారా గొప్ప పరిచర్యలో వాడుకొనుమని, ఎవాంజలిస్టులుగా, సంఘ కాపర్లుగా పరిచర్య చేసేటువంటి బిడ్డలుగా మీరు అభిషేకించి వాడుకొనుమని యేసు క్రీస్తు ప్రభువు మీ నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభు రానైనాడు కనుక ఆయన రాకడ కొరకు సిద్ధపడి ఉండాలి, ఎత్తబడే కోవలో ఉండాలి, ప్యూరిటీ కావాలి, పరిశుద్ధత కావాలి, లేకుంటే విడవబడతాం. రెండవ రాకడ గురించి ఒక పాట పాడి వినిపించాలని ఆశిస్తున్నాను. ఈ పాట నిన్ను ఆహ్వానిస్తుంది. ఈ పాటను వింటున్న సమయంలో కూడా మిగతా వారు ప్రభు చేతుల్లో పెట్టుకోండి. గాడ్ విల్ బ్లెస్ యూ, యూజ్ యూ మైటిలీ.
దయచేసి మ్యూజిషియన్స్ లోపల రండి. కళాకారులు ప్లీజ్ కమ్ ఇన్ సైడ్. తమ్ముడు లోపల రండి, ప్లీజ్ కమ్ ఇన్ సైడ్. ఇది దేవుని తుది పిలుపు, యేసుక్రీస్తే ఆ పిలుపు, ఆ పిలుపే సిలువ స్వరం, ఆ స్వరమే పరిశుద్ధాత్మవరం. వింటే పరలోకము, మనసుంటే నిత్య జీవము. ఇది దేవుని తుది పిలుపు, యేసుక్రీస్తే ఆ పిలుపు, ఆ పిలుపే సిలువ స్వరం, ఆ స్వరమే పరిశుద్ధాత్మవరం. వింటే పరలోకము, మనసుంటే నిత్య జీవము. ఇది దేవుని తుది పిలుపు, యేసుక్రీస్తే ఆ పిలుపు. మొదటి రాకలో వదకు తేబడే గొర్రె పిల్లగా, హృదివి పాపమును భుజమున మోసిన త్యాగశీలిగా, రక్త ప్రోక్షణతో పాప క్షమాపణ పంచిపెట్టెను. పునరుద్ధానుడే శాప విమోచన ప్రసాదించెను. ఇది దేవుని తుది పిలుపు, యేసుక్రీస్తే ఆ పిలుపు, ఆ పిలుపే సిలువ స్వరం, ఆ స్వరమే పరిశుద్ధాత్మవరం. వింటే పరలోకము, మనసుంటే నిత్య జీవము. ఇది దేవుని తుది పిలుపు, యేసుక్రీస్తే ఆ పిలుపు. రాకలు గొర్రె పిల్లయే కొరమ సింగమై, రెండంచులతో తలతలలాడే ఖడ్గధారి అయి, రొమ్మున బంగను కత్తి ధరించిన రాజు క్రీస్తు అయి, తండ్రిని చేరగ మోసిన సిలువే సింహాసనమై, అగ్ని నేత్రములతో అపరంజి పాదములతో పరమగ్ని జ్వాల భరతురంగ స్వరతరంగమై, కడవరి దినముల కడవరి క్షణముల కడబూర ధ్వని ప్రతిధ్వనించగా, దిక్కు దిక్కున పంచభూతములు మహావేంద్రముతో దహించిపోగా, మెరుపు దాడిలా ప్రభుని రాకడ చండ ప్రచండ మార్తాండ దిండమై కండ అఖండవు దగ్ధ ఉగ్రుడై, గగన మండలము గుండెలు చించుకొని, మేఘారూఢిగా ప్రభువే దిగిరాగా, మృదులు తుల్లిపడి కళ్ళు తెరవగా, మృత్యుంజయుడి తీర్పు తీర్చునని కళ్ళు తెరచుకో, కన్నీళ్లతో మేలుకో, కళ్ళు తెరచుకో, కన్నీళ్లతో మేలుకో. Hallelujah, hallelujah. Thank you so much. Praise the Lord. Glory to God. Hallelujah. చప్పట్లు. అంటే మీరు కొట్టారు, మళ్ళీ ఇంకోసారి. సూపర్. ఇప్పుడు ప్రభు కుమార్ అన్న గారు ఒక పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుస్తారు త్వరగా. టైగర్ చెక్. నిన్న నేడు రేపు ఏకరీతిలో ఉన్న గొప్ప దేవుడు, పరిశుద్ధ దేవుడు, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున మరి ఇక్కడ ఉన్నటువంటి మ్యూజిక్ ఫ్యామిలీ
మరి సభ్యులందరికీ, కళాకారులందరికీ, మరి గాయకులందరికీ, పెద్దలకి, చిన్నలకి అందరికి కూడా మరి శుభాలు తెలియజేస్తున్నాను. మ్యూజిక్ ఫ్యామిలీ పక్షాన మరి కిషోర్ పక్షాన మరి హ్యాపీ వరల్డ్ మ్యూజిక్ డే. మరి ఈ సందర్భాన ఈ విధంగా కూడి చేరి మరి దేవుని స్తుతించిన ఎంతో ధన్యకరంగా భావిస్తున్నాను. ముందుగా దేవునికి వందనాలు, తర్వాత మరి ఇక్కడున్న వారందరికీ కూడా వందనాలు. ఇంకొకటి వందనాలు ఎందుకనంటే మరి మన మధ్యలో ఉన్నటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని మరి వెనకుండి నడిపిస్తున్న వారు కొందరు ఉన్నారు, ముందలుండి నడిపిస్తున్న వారు ఉన్నారు, స్టేజ్ మీద ఉన్నవారు ఉన్నారు, ఇక్కడ నేను కూడా ఉన్నాను. కాబట్టి ఈ బ్యాక్ బోన్గా ఉన్నటువంటి వారు ఇంకా ముందుకు రాలేదు. మరి వారందరూ కూడా వస్తారు. ఇక్కడ ఉన్నటువంటి రత్నమన్న, మరి డేవిడ్, ఇంకెంతోమంది ఉన్నారు, బాబ్జీ, మరి ఇంకెంతోమంది ఉంటున్నారు. వారి యొక్క ప్రోత్సాహాన్ని బట్టి, ఇక్కడ ఉన్నటువంటి టీంని బట్టి, ఈ కచక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి వారిని బట్టి మరి ఎంతగానో అభినందిస్తూ ఉంటున్నాను. కిషోర్ గురించి ఒక మాట చెప్తాను. మరి దాదాపు ఒక 4 సంవత్సరాల క్రిందట మరి నేను శంషాబాద్లో ప్రోగ్రాం చేస్తున్నప్పుడు ఒక చిన్న ఫోన్ చేశాను అనమాట. కిషోర్ ప్రోగ్రామ్ ముందు వస్తావా అన్న. వస్తా అని అన్నాడు. అంతే, శంషాబాద్ వచ్చేసిండు. 1/2 అవర్లో వచ్చేసిండు. నిజంగా పల్సర్ బండి మీద, బ్లాక్ బండి మీద వచ్చిండు. మంచిది. మరి ఒక్కసారి చప్పట్లు కొట్టి మరి మిస్టర్ అడ్మిన్ కిషోర్కి మరి అభినందిస్తూ ఎంతగానో మరి వెరీ గుడ్ కిషోర్. మరి చిన్నగా ఉండి ఇంత పెద్ద స్థాయికి వచ్చావు కాబట్టి వెరీ గుడ్ ఆర్గనైజర్, వెరీ గుడ్ రిథమ్ ప్యాడ్ ప్లేయర్. కాబట్టి మరి ఈ చక్కటి సమయంలో మరి మనందరికీ దేవుడు కాచి కాపాడిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ రక్వాలా ఈషు హే రక్వాలా అనే పాటను పాడతాను. ముझको बनाया हर मुसीबत में सबको संभाला, ओ रखवाला यीशु है रखवाला, रखवाला यीशु है रखवाला, रखवाला यीशु है रखवाला, रखवाला 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 यीशु है रखवाला, रखवाला यीशु है रखवाला. जब मसीहा का दीदार हो जाएगा, जब मसीहा का दीदार हो जाएगा, तेरा बिगड़ा हुआ काम बन जाएगा, तेरा बिगड़ा हुआ काम बन जाएगा, तेरा बिगड़ा हुआ काम बन जाएगा. रखवाला यीशु है रखवाला, रखवाला यीशु है रखवाला, रखवाला 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 यीशु है रखवाला, रखवाला यीशु है रखवाला. చేతులు ఎంతమందికి ఉంటే అంతమంది చప్పట్లు కొట్టండి. धरती का राजा ओ सरकार है, ओ धरती का राजा ओ सरकार है, निराला मसीहा का दरबार है,
निराला मसीहा का दरबार है, निराला मसीहा का दरबार है. ఒకసారి చప్పట్లు కొట్టండి గట్టిగా, ఇంకోసారి కొట్టండి, రెండోసారి కొట్టండి, మూడోసారి కొట్టండి. జై బోలో ఖుదావని యీశు మసీహ్ की. हर मुसीबत में ओ काम आया मुझे, हर मुसीबत में ओ काम आया मुझे. मरते मरते ईशो ने बचाया मुझे, मरते मरते ईशो ने बचाया मुझे, मरते मरते ईशो ने बचाया मुझे. रखवाला यीशु है, रखवाला, रखवाला यीशु है, रखवाला. हर मुसीबत में ओ काम आया मुझे, हर मुसीबत में ओ काम आया मुझे. मरते मरते ईशो ने बचाया मुझे, मरते मरते ईशो ने बचाया मुझे, मरते मरते ईशो ने बचाया मुझे. रखवाला यीशु है, रखवाला, रखवाला यीशु है, रखवाला, रखवाला. रखवाला, 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 रखवाला यीशु है, 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 रखवाला. जय बोलो खुदावनी यीशु मसीह की जय, जय जय बोलो खुदावनी यीशु मसीह की जय, बोलो खुदावनी यीशु मसीह की జై. అలా మైక్ లాక్కపోతే ఆయన ఇవ్వడం మీ అందరికీ తెలుసు కదా. అన్నా క్షమించు. జై బలో ఖుదావన్ యేసు మసీహ్కి. ఆయన అంత గట్టిగా నేను అరవలేను. వినిపిస్తుందండి మీ అందరికీ? కరెక్ట్గా కొంచెం చేతులు చెప్పండి. వినిపిస్తుందా రాజానా? ఇది కరెక్ట్గా వినిపిస్తుందంటే రాజన్న గారు సెలవు అంటారో లేకపోతే సౌండ్ అంటారో. క్యూఎస్సి రాజు, ఓహో మామూలుగా అర్థం కావట్లేదు కదా మీరు. క్యూఎస్సి రాజు గారు మనకి సౌండ్ని సమర్పిస్తున్నవారు. వరల్డ్ మ్యూజిక్ డే సెలబ్రేషన్స్కి మనకి సౌండ్ సహాయం చేసిన వారు, ఇంకేమన్నా హెల్ప్ చేసిన వారు సౌండ్ రాజు గారు. సౌండ్ రాజు గారు అబ్బా ఏ పెట్టుకున్నాడు రే. రైట్, సూపర్. ఏంటి కింద సబ్బులు వేసినందుకు డబుల్ పేమెంట్ అడుగుతాడేమో రాజన్న. అయ్యి అమ్మ ఇక్కడే ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. రాజన్న గారికి ఒకసారి చప్పట్లు కొట్టాలి. ఆయన మనస్ఫూర్తిగా మనకి సౌండ్ అందించారు. ఏమన్నా అడిగితే అప్పుడు చెబుదాం. రైట్. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మన మధ్యలో ఉన్న పాకలపాటి సురేష్ అన్న గారు వచ్చి, నేను ఎక్స్పెక్ట్ చేస్తాను, మరి ఎంతవరకు నిజమవుతుందో తెలియదు కానీ పొద్దున్న గ్రూపులో ఒక వార్త వచ్చింది, దుమ్ము లేపుదామని. ఇక్కడ కార్పెట్లే ఉన్నాయి, మరి దుమ్ము లేపేలాగా మన మ్యూజిక్ ఫ్యామిలీ గురించి ఒక్క పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుస్తారు. ప్రతి ఒక్కరూ మీ చేతులతో స్పందించండి. ప్రైజ్ ది లార్డ్. అన్నగారికి చప్పట్లతో ఆహ్వానం పలుకుదాం. ప్రైజ్ ది లార్డ్.
ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. జాతీయ నాయకులు కిషోర్ గారికి అలా ప్రైజ్ ది లార్డ్. ఆయనకి నాకు ఒకటే తేడా, ఆయన బ్లూ బయట వేసిండు, నేను లోపల వేసిన. చూసిరా చేస్తూ హమ్ చేస్తూ ఈ పాటని ఎందుకు మన మ్యూజిక్ ఫ్యామిలీ కోసం రాయద్దని అనుకొని వెంటనే చిన్న చిన్న మాటలతోటి రాశా. దాని విశ్లేషణ కూడా గ్రూప్లో పెట్టా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందరికీ వరల్డ్ మ్యూజిక్ డే శుభాలు. సురేష్ అన్న ప్రైజ్ ది లార్డ్ అన్న, థ్యాంక్ యూ టు సీ యూ. బాలరాజ్ అన్న, సుట్టా బీడీ సిగరెట్ అని మీరు పాడే పాటల నుంచి ఎదిగినాం మేము, తాగలేదు ఎదిగి. ఓకే, ఇందాక నువ్వు పాట పాడుతుంటే ఏంటన్నా నీ వయసు ఎంత, నీ రాగం ఏంది, అసలు ఏందన్న అది, నువ్వు అందరూ ఒకసారి గట్టిగా చెప్పకూడదు. అసలు వండర్ఫుల్ ఈ పాట. మరి గ్రూప్లో ఉంది చూడండి, ఒకవేళ చూస్తే లిరిక్స్ చూస్తారంటే కంప్లీట్ చేద్దాం ఒక 5 నిమిషాలు. ఇది జస్ట్ 4/4 మెలోడీలో చేసుకున్నా, మెలోడీలో పాడుకుందాం మనం. ఇది మ్యూజిక్ ఫ్యామిలీ అని వచ్చినప్పుడు నేను 4 టైమ్స్ రిపీట్ చేసినప్పుడు మీరు వీలైతే మీ గలములు కూడా కలిపితే ఇది బాగుంటుంది మనం పాడటానికి. లా 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 లా. లా 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 లా. ఇది క్రైస్తవ సంగీత సమ్మేళనం, క్రీస్తుకు స్వాస్థ్యము. ఇది యేసుకై పాడే గలముల బృందము, వాయించే సైన్యము. ఇది క్రైస్తవ సంగీత సమ్మేళనం, క్రీస్తుకు స్వాస్థ్యము. ఇది యేసుకై పాడే గళముల బృందము, వాయించే సైన్యము. తలాంతులు సువార్తకై సమర్పించినవో సంగీత వ్యూహము. తలాంతులు సువార్తకై సమర్పించినవో సంగీత వ్యూహము. ఇది మ్యూజిక్ ఫ్యామిలీ, ఇది మ్యూజిక్ ఫ్యామిలీ, ఇది మ్యూజిక్ ఫ్యామిలీ, ఇది మ్యూజిక్ ఫ్యామిలీ. మేళనం క్రీస్తుకు స్వాస్థ్యము. గ్రూప్లో ఉంది పాట, గ్రూప్లో ఉంది చూడండి. బాధలెన్నున్నా యేసే మా ధైర్యము. కష్టాలు చుట్టుముట్టినా క్రీస్తే మా అభయము. బాధలెన్నున్నా యేసే మా ధైర్యము. కష్టాలు చుట్టుముట్టినా క్రీస్తే మా అభయము. ఒకరికి ఒకరు ప్రోత్సాహం, ప్రతిదినం ఉత్సాహం. ఒకరికి ఒకరు ప్రోత్సాహం, ప్రతిదినం ఉత్సాహం.
ఉత్సాహం పంచుకునే అనురాగం పెంచుకున్న మమకారం ఇది మ్యూజిక్ ఫ్యామిలీ ఇది మ్యూజిక్ ఫ్యామిలీ ఇది మ్యూజిక్ ఫ్యామిలీ ఇది మ్యూజిక్ ఫ్యామిలీ పరం ఇది మ్యూజిక్ ఫ్యామిలీ ఇది మ్యూజిక్ ఫ్యామిలీ ఇది క్రైస్తవ సంగీత సమ్మేళనం క్రీస్తుకు స్వాస్థ్యము గాత్రం సాహిత్యం కీబోర్డ్లు ప్యాడ్స్ తబలా డోలకులు గాత్రం సాహిత్యం కీబోర్డ్లు ప్యాడ్స్ తబలా డోలకులు ఫ్లూటు వాయిలిన్ వీణలు మా జీవన ఆధారం సరదాగా గడిపేస్తుంటాం సహోదర ప్రేమలు ప్రతినిత్యం సరదాగా గడిపేస్తుంటాం సహోదర ప్రేమలు ప్రతినిత్యం సమస్యలలో ఒకటవుతాం దండగ నిలబడతాం ఇది మ్యూజిక్ ఫ్యామిలీ 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 ఇది క్రైస్తవ సంగీత సమ్మేళనం క్రీస్తుకు స్వాస్థ్యము ఇది యేసుకై పాడే గళముల బృందము వాయించే సైన్యము ఇది క్రైస్తవ సంగీత సమ్మేళనం క్రీస్తుకు స్వాస్థ్యము ఇది యేసుకై పాడే గళముల బృందము వాయించే సైన్యము ఇది మ్యూజిక్ ఫ్యామిలీ ఇది మ్యూజిక్ ఫ్యామిలీ ఇది మ్యూజిక్ ఫ్యామిలీ ఇది మ్యూజిక్ ఫ్యామిలీ బడమా ఇది మ్యూజిక్ ఫ్యామిలీ ఇది మ్యూజిక్ ఫ్యామిలీ ఇది మ్యూజిక్ ఫ్యామిలీ ఇది మ్యూజిక్ ఫ్యామిలీ ప్రైజ్ ద లార్డ్ సూపర్ జాతీయ నాయకులు అన్న మ్యూజిక్ ఫ్యామిలీ అశోక్ చేస్తున్నాడు నాకు ఇక్కడ గ్యారెంటీ థ్యాంక్ యూ సో మచ్ అన్న ఆల్రెడీ ఆయన పేరు పెట్టినాం వండర్ఫుల్ అన్న థ్యాంక్ యూ బ్రదర్ ఎక్స్పెక్ట్ చేయలేదన్న అన్నగారికి ఇంకొకసారి చప్పట్లు ప్రైజ్ ద లార్డ్ అన్నగారు అందరికీ తెలుసు అందుకే పరిచయం చేయలేదు అన్న ఎక్కువ ప్రార్థన చేపిద్దాం మ్యూజిక్ ఫ్యామిలీలో సొంత ఇల్లు లేని వారు చాలామంది అన్నారు అన్న నా మాట వినిపిస్తుందా సొంత ఇల్లు అంటే పరలోకంలో ఉంటుంది అది దాని లెక్క వేరు దాన్ని ఏమంటారు రెంట్కి చాలా పెద్ద ఇంట్లో కూడా ఉండొచ్చు దాని లెక్క కూడా వేరే ఎంత చిన్నదైనా ఎంత పెద్దదైనా సొంత ఇల్లు అనేది ఒకటి ఉంటే భరోసానా ఇంకేమన్నా అంటారా ధైర్యం ఆ అంటే వాళ్ళ కోసం కాకుండా కొంతమంది మనసులోంచి వచ్చిన మాటలు కొన్ని నాకు తెలుసు పేర్లు చెప్పవసరం లేదు
సొంత ఇల్లు హైదరాబాద్లోనే ఉంటున్నాం కాబట్టి హైదరాబాద్లోనే సొంత ఇల్లు కళ నెరవేర్చుకోవడానికి కోసం చాలామంది చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. సంగీత పరిచర్యలో ఉండి ఆ కళ నెరవేర్చుకోలేకపోతున్నారు. అట్లా అని ఇది వదిలిపెట్టలేం. ఇది తప్ప మనకేమీ, కొంతమందికి ఇది తప్ప ఇంకేం తెలియదు. దీంట్లోనే బ్రతకాలి. దేవుడు సంగీతం వాయించటంలోనే, ఆయన నామాన్ని ఘనపరచటంలోనే ఆయన వీరందరినీ పోషిస్తున్నాడు. ఆ పోషించటతో పాటు వారి భార్య పిల్లలందరూ చిన్నిల్లు పెద్దిల్లు సొంతింట్లో ఉండడానికి, సొంతింట్లో ఉండి వచ్చే సంవత్సరం ఒక్కరో లేక ముగ్గురు లేక నలుగురు ఇంకేమన్నా ఉంటే అంతమంది ఇక్కడ సాక్ష్యం చెప్పాలి. మ్యూజిక్ ఫ్యామిలీలో ఉన్న సంగీతం వాయించేవారు అంటే దేవుని సేవకి. అన్న నా మాట వినిపిస్తుందా? నాకు మాట్లాడటం తెలియదు కానీ మొత్తానికి మీకు అర్థమయ్యేలాగా మాట్లాడతా. కొంచెం టైం అంతే. అది ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా ఉండండి. సొంత ఇల్లు ఉన్నవాళ్ళు నాలాగా నా సహోదరులందరూ ఆశీర్వదించబడాలని ప్రార్థించండి. ఓకేనా? ఇప్పుడు మన మధ్యలో ఉన్న అశోక్ అన్న, పాస్టర్ అశోక్ గారు బొల్లారం నుంచి ఉంటారు. ఆయన తబలిస్ట్. మనందరి కొరకు ప్రార్థిస్తారు. మ్యూజిక్ ఫ్యామిలీలో ఉన్న సహోదరులందరి కొరకు చప్పట్లతో ఆయన ఆహ్వానిస్తాం. సరే, దయచేసి అందరము తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాము. మరి దయచేసి మేము కూడా దేవుని సేవలో ఉన్నాము. మరి గత 10 సంవత్సరాలుగా 2 సంఘాలకు కాపరిగా, మరి బైబిల్ కళాశాలలో మరి 11 సంవత్సరాలుగా ప్రొఫెసర్గా నేనున్నాను. మరి మా సహోదరుడు విజయ్ కుమార్ అన్న కూడా ఇక్కడ ఉన్నాడు. అన్న కూడా దేవుని సేవలో ఉన్నారు. మరి బహుశా చాలామంది మరి సేవలో ఉన్నారు. నేను పోయిన సంవత్సరం కూడా ఒక్క మాట గుర్తు చేసినాను. దేవుణ్ణి ఘనపరచడానికి పరలోకములో దేవుడు దేవదూతలను ఏర్పాటు చేసుకుంటే ఈ లోకంలో మనల్ని అందరిని ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ వారందరూ ఆయనను ఘనపరుస్తూ ఉంటే ఇక్కడ మనమందరం ఆయనను ఘనపరచడము మనకెంతో ఆశీర్వాదకరము. మరి ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకుంటే ప్రార్థించుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా, నీ పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. సర్వోన్నతమైన స్థలములో ఉండి ప్రతినిత్యము ప్రతిక్షణము దేవదూతల చేత కొనియాడబడుతున్న మా ప్రభువా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. యుగ యుగములకు తరతరములకు నువ్వు ఒక్కడివే పూజనీయుడవు నాయన. నువ్వు ఒక్కడివే మహిమ పొందవలసిన దేవుడవు తండ్రి. నీకు ముందు ఏ దేవుడు లేడు, నీ తర్వాత ఏ దేవుడు లేడు నాయన. సర్వమానవాళి కొరకు నాయన ప్రాణం పెట్టి రక్తము కార్చి మీ శరీరాన్ని నలుగొట్టుకొని సమాధి చేయబడి తిరిగి సజీవుడిగా లేచి నాయన తిరిగి మా కొరకే రానయ్యున్న మా ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. మీ సింహాసనం ముందు, మీ మహిమ ముందు నాయన, మీకున్న ఘనత ముందు తండ్రి మేమెంతటి వారం నాయన, దుమ్ము ధూళి లాంటి వారము తండ్రి. నీ కాలి చెప్పుతో కూడా మేము సమానులం కాదు నాయన. అటువంటి మమ్మలను మీరు జ్ఞాపకం చేసుకొని నీ పాద సేవ చేస్తూ, నిన్ను గూర్చి పాటలు పాడుతూ, నిన్ను గూర్చి వాయిద్యాలు వాయిస్తూ నాయన మేమందరము బ్రతుకుతూ ఉన్నాం. నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ పేరే మా జీవన ఆధారము నాయన. మీ కొరకు పాడడమే మా జీవన ఆధారము. నీ మాటలు చెప్పడమే మా జీవన ఆధారము. మీ పేరు పెట్టుకొని మీ పేరు మూలాన మేమందరము బ్రతుకుతున్నాం ప్రభువా. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ లోకంలో ఉన్న గొప్ప వారికి ఎవ్వరికి మేము తెలియకపోవచ్చు, కానీ పరలోకమందు ఆసీనుడు అయి ఉన్న నీకు మేమందరము తెలుసు నాయన. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మాలో చాలామంది ప్రభువా ఈ యొక్క సంగీతాన్ని జీవనాధారముగా చేసుకొని నాయన ప్రతిదినము కుటుంబములో ఎంతో వేదన, బాధ, ఆకలి, పిల్లల అవసరతలతో అలమటిస్తున్న వారెందరూ ఇక్కడ ఉన్నారు ప్రభువా. వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారందరినీ మీరు పోషించమని వేడుకుంటూ ఉన్నాం నాయన. నిన్ను నమ్ముకొని నీ మీద ఆధారపడి నీ కొరకు బ్రతుకుతున్న వారిని నువ్వెప్పుడు విడిచిపెట్టని దేవుడవు నాయన. మమ్మల్ని అందరినీ పోషించమని
వేడుకుంటూ ఉన్నాం, ప్రార్థన చేస్తూ ఉన్నాం. అవును ప్రభువా, అన్న గుర్తు చేసిన రీతిగా చాలామందికి సొంత నివాసము లేక నాయనా మరి గూడు చెదిరిన పక్షుల్లాగా ఈ ఇంటికి ఆ ఇంటికి ఇల్లు మారుతూ ఎన్నో బాధలను అనుభవిస్తూ బ్రతుకుతున్న వారు ఉన్నారు. నీకు ఇష్టమైతే తండ్రి ప్రతి ఒక్కరికి నాయన మీరు సొంత నివాసము మీ నామములో మీరు దయచేయండి ప్రభువా. నేను పరలోకములో మీకు స్థలము సిద్ధపరుస్తానన్నావు. పరలోకములో ఇవ్వడానికి సిద్ధపడిన దేవుడు ఈ లోకములో మాకు ఇవ్వడము నీకు చాలా చిన్న పని నాయన. దయతో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకొని మా బ్రతుకులను స్థిరపరచండి నాయన. మేమెవ్వరం కూడా లూసిఫర్ లాగా మనసులో గర్వించి పడిపోకుండా మేము స్థిరంగా నీ కొరకు బ్రతకడానికి మీరు సహాయము దయచేయండి. మా బ్రతుకులను, మా భవిష్యత్తులను, మాకిచ్చిన తలాంతులను, మా జీవితాలను మీ చేతుల్లో పెడుతున్నాం. మీరు అవకాశం ఇస్తేనే మేము వాడబడతాము తండ్రి. మీరు అవకాశం ఇవ్వకపోతే మేము వాడబడలేము కనుక మమ్మల్ని అందరినీ మీరే వాడుకోమని మహిమ ఘనత మీకే ఆరోపిస్తూ మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ అన్న. ప్రైజ్ ది లార్డ్. ఓకే, ఇంకొక సాంగ్. సహోదరులు రంజిమన్ గారు వచ్చి త్వరగా ఒక పాట పాడతారు. పట్టుకు పని అయిపోద్దని చెప్పిన ఒక ఆయన పెద్ద ఆయన మా గురువుగారు డేవిడ్ అని గారు, మా గురువుగారు. ఆయన మీకు ఇదివరకు చెప్పాను అనుకోండి, అందుకే చెప్పలే ఈసారి. నేను ఇక్కడ ఉండడానికి గల కారణం ఆయనతో పాటు ఇంకో ఆయన ఉన్నాడు, రాక్షసుడు అంటా. నేను అంటే మనసులో ఇప్పుడు ఈరోజే బయట పెడుతున్నా. కళల్లోంచి రక్తాలు వచ్చినాయి, నాకు ఇంటికి లేడిచిన చాలాసార్లు. వీళ్ళిద్దరూ కారణం నేను ఇక్కడ ఉండటానికి. ఆయన పేరు కొంతమందికి తెలుసు, కొంతమందికి అవసరం లేదు. తిట్టుకుంటాడు మళ్ళీ ఆయన. రైట్. జ్ఞాన్ సుందర్ అంకుల్, మిస్సెస్ జ్ఞాన్ సుందర్ అనొచ్చు ఇంగ్లీష్లో, తెలియదండి, సారీ. ఈ సాంగ్ అయిపోయిన తర్వాత వారు వచ్చి మనకి గ్రీటింగ్స్ తెలియజేస్తారు. ఈ హాలు మనకి ఫ్రీగా వచ్చిందండి. నేను గ్రూప్లో కూడా మాట్లాడాను అనుకుంటా. జ్ఞాన్ సుందర్ అంకుల్ లేరు. జ్ఞాన్ సుందర్ అంకుల్ మాట మేరకు వాళ్ళ టీము, లేకపోతే ఆ చర్చికి సంబంధించిన పెద్దలు ఉన్నారు, వాళ్ళందరికీ గట్టిగా చప్పట్లు కొట్టానా. జై జై జై. బాలరాజు అన్న పెద్ద ఆయన కాబట్టి ఆయనకే తెలుసు పెద్ద ఆయన గురించి. జ్ఞానంకులు పెద్ద గాస్పుల్ సింగర్. నేను మంచి అన్నాడు ఆయన, పెద్ద గాస్పుల్ సింగర్. ఆయన ఉంటే ఒక సాంగ్ ఉండేది, కానీ ఆంటీ ఉన్నారు కాబట్టి ఆమెకి గ్రీటింగ్స్ అంటే నెక్స్ట్ ఆంటీ గారి పేరు తెలియక ఇట్లా మాట్లాడాల్సి వస్తుంది, దయతో క్షమించాలి. నెక్స్ట్ మీరు రెడీగా ఉండండి ఆంటీ. ఇప్పుడు మన మధ్యలో ఉన్న రంజిమన్ గారు ఒక ప్రత్యేకమైన పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుస్తారు. చప్పట్లు. Praise the Lord. Hallelujah. Greetings to all in the name of the Lord Jesus Christ. And ఇలాంటి మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి అన్నగారికి వందనాలు. మనం అందరం కలిసి ఒక పాట పాడి దేవుని నామాన్ని ఘనపడతాం. ఏడారిత్రోవలో నే నడచిన ఎరుగని మార్గములో నన్ను నిలిపిన నా ముందు నడచిన జయవీరుడా నా హృదయ సంకేతమా అందరూ చెప్పులు కొడతామండి. థ్యాంక్ యూ జీసస్. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబ
ఘనపరచబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన మహదానందమే నాలో పరవశమే నేను స్తుతించిన ప్రతి క్షణం మహదానందమే నాలో పరవశమే నేను స్తుతించిన ప్రతి క్షణం సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన ఎడారి త్రోవలోనే నడచిన ఎరుగని మార్గములో నన్ను నడిపిన నా ముందు నడచిన జయవీరుడా నా విజయ సంకేతమా ఎడారి త్రోవలోనే నడిచిన ఎరుగని మార్గములు నన్ను నడిపిన నా ముందు నడచిన జయవీరుడా నా విజయ సంకేతమా నీవే నీవే నా ఆనందము నీవే నీవే నా ఆధారము నీవే నీవే నా ఆనందము నీవే నా ఆధారము సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన
గీతము నీవే నీవే నా జయ గీతము నీవే నా స్తుతి గీతము సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన మహదానందమే నాలో పరవశమే నేను స్తుతించిన ప్రతి క్షణం మహదానందమే నాలో పరవశమే నేను స్తుతించిన ప్రతి క్షణం సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన ప్రైజ్ ది లార్డ్. అన్నా వెనకాల ఏమన్నా అంటారంటే అన్నం అంటారు కానీ అంటున్నారు ఏమన్నా ఉందా అని వాచి టైం తిడుతున్నారన్నా. అయినా కానీ వాక్యం మనకు ముఖ్యం. 10 నిమిషాల్లో మనందరం కష్టపడి ఇష్టపడి ఏర్పాటు చేసుకున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలంటే ఏంటి? వాక్యం దేవుని మీద ఆధారపడి ఉన్నాం కాబట్టి మనం ఏం చేసినా దేవుని పని కోసమే. కానీ వాక్యం ఖచ్చితంగా. కానీ ఫుడ్ 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 మన వాళ్ళందరూ మంచిగా ఏర్పాటు చేశారన్న. ఎంత మంచిగా అంటే ప్రస్తుతానికి 1-2 వ్యాపారాలు ఈ 4 ఎంత 6 సంవత్సరాల్లో ఎప్పుడూ లేనంత మంచిగా శ్రేష్టమైన ఫుడ్ దేవుడు మనందరికి ఇచ్చాడు. ఎవరి ద్వారా? మనందరి ద్వారా. ప్రతి ఒక్కరూ స్పందించారు. పాపం ఆయన పేరేంటి? ఇది ఈయనే రాక్షసత్వంగా మాట్లాడుతున్నాడు, కొంచెం జాగ్రత్త అని చెప్పి అన్నారు. నేను చెప్తానన్నా మీరేం ఫీల్ కాకుండా అని చెప్పేసిన. దాంట్లో కూడా కొన్ని క్షమాపణలు అడగాల్సి వచ్చింది, అడిగేసాం. మీరు మాఫీ చేయకపోతే అది మీ ఇష్టం. ఓకే. ఇప్పుడు మన మధ్యలో ఉన్న జ్ఞాన్ సుందర్ అంకుల్ సగభాగం చప్పట్లతో ఆమెను ఆహ్వానిద్దాం. ఈ హాల్ లేకపోతే ఈ మందిరం చర్చ్, ఈ చర్చి మనకి ఇవ్వడానికి గల కారణం అంకుల్ మెయిన్ పార్ట్. మార్కన్నా ఇక్కడ ఏ పని జరిగినా ప్రతి దాంట్లో మనకి అందుబాటులో ఉన్న వ్యక్తి ఎవరంటే, నేనైతే మీసాల సేమంట, మీరేమంటారో అది మీ ఇష్టం. తెలుసు అనుకుంటా. అన్నకి చప్పట్లు కొట్టండి ఒకసారి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఆ బిడ్డను బహుగా ఆశీర్వదించునుగాక. ఇంట్రా పాస్టర్లా మాట్లాడుతున్నాడు అనుకున్నావా? మా తమ్ముడు పాస్టరే, నేను వాళ్ళ అన్ననే. రైట్. థ్యాంక్ యూ ఆంటీ. దేవుని నామానికి స్తోత్రం. కూడొచ్చిన మీ అందరికీ ప్రభునామన వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క మ్యూజికల్ మీటింగు, సువార్త సేవ మీటింగు చాలా ఘనంగా జరుగుతుంది. దేవునికి మహిమ కలుగునాక. అందరినీ దేవుడు ఏర్పరచుకుంటూ మరి అందరు దేవునిలో వర్దిల్లి దేవుని రాకటకు సిద్ధపడి అందరూ ఆయన రాజ్యవ్యాప్తికి సువార్త చెప్పాలని దేవుని కోరుకుంటారు. ఆమేన్. సారీ ఆంటీ, ఒక్క నిమిషం. అంటే మీరు ఉంటానంటే కాసేపు మా ప్రేమను ప్రకటిస్తాం, చూపిస్తాం. లేదు మేము వెళ్ళిపోతాం భయ్, మేము పడుకునే టైం ఏంటంటే ఇప్పుడే చూపించేస్తాం. అంటే ఒక అరగంట మా కోసం మీ విలువైన సమయాన్ని అక్కడ బెంచ్లో పెట్టండి. రైట్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు 10 నిమిషాల్లో మనకి భోజన ఏర్పాట్లు చేస్తారు సహోదరులు. వెనకాల వాళ్ళు రెడీగానే ఉన్నారు.
కానీ మనం పర్మిషన్ ఇవ్వాలనే తిడుతున్నారు. 10 నిమిషాల్లో మనకు భోజనాలు ఉన్నాయన్న. ఇప్పుడు మన మధ్యలో అన్నగారు సునీల్ అన్నగారు, గజ్జల గంగళ్ళ సునీల్ అన్నగారు, అందరూ కలిసి అన్నగారికి చప్పట్లు కొట్టాలి. 10 నిమిషాల్లో మనకి భోజనం ఏర్పాట్లు ఉన్నాయి. దయతో ఎవరు వెళ్ళొద్దు, నిరాశ చెందొద్దు. అన్నాళ్ళు కూడా ఒక్క పాటే పాడతారు. అన్నాళ్ళకి 2 పాటలు అని చెప్పాను. దయతో అన్న క్షమించేస్తాడు, నాకు తెలుసు. ఒక పాట పాడతారు. వద్దే, ఒకటి పాడలే తమ్ముడు. యేసుక్రీస్తు నామమున ఫ్యామిలీ మ్యూజిక్ ఫ్యామిలీ, క్రిస్టియన్ మ్యూజిక్ ఫ్యామిలీ గట్టిగా చప్పట్లు కొడదాం. మరి పోయిన సంవత్సరము కిస్సుల కిషోర్ అని పెట్టిన పేరు అన్నకు, మీకు తెలుసో లేదో, రెక్కలో పల్లెటూరులో అంధకార చీకటి గ్రామంలో ఉన్నటువంటి మరి అన్నను క్రీస్తు వాక్యం చేత ప్రకాశించబడి ఈ నగరం నడిబొడ్డుకొచ్చాడు. ఎంత నల్లగున్నావో అంత అందగాడివి. గట్టిగా చప్పట్లు కొడదాం. మరి ముఖ్యమైనటువంటి ప్రకటన, 1 నిమిషానికి 4 కోట్ల మంది భోజనము లేక చనిపోతున్నారు ప్రపంచవ్యాప్తంగా. 1 నిమిషానికి 4 కోట్లు. ప్రతి నెల 4వ మంగళవారం మా టీం అంతా కలిసి ఇక్కడ మనం ఎంతమంది ఉన్నామో అంతమందిని కలిసి మారుమూల గ్రామంలో సువార్త ప్రకటిస్తున్నాం. ఆ ప్రకటించే క్రమంలో 2 దేవుని మందిరానికి వచ్చి కూర్చుంటున్నారు. ఆ విధమైన పరిచయం మేము చేస్తున్నాం. మరి అన్న పేరు ఏం పేరు? రాక్షస్ అన్న లేక అన్న మిత్ర అన్న? కూర్చో అన్న, పోతున్నా ఎందుకే? మిత్ర అన్న చెప్పినట్టుగా ఎంతమంది స్పందించి వస్తారో గ్రూప్లో మీరు పాల్గొనవచ్చు. రేపు సోమవారం నాడు రాత్రికే వెళుతాం. ప్రతి నెల సోమవారం రాత్రికి వెళ్ళిపోయి ఆ గ్రామంలో పడుకొని ఉదయం మంగళవారం 6 నుంచి 12-11 గంటల వరకు ప్రతి ఇంటికి న్యూ టెస్టిమెంట్ ఇచ్చి సువార్త ప్రకటిస్తున్నాం. ఆసక్తి కలిగిన వాళ్ళు ఎంతమంది వస్తారో చూస్తాం. మేము పాడుతుండగా దయచేసి మీరందరూ కూడా చప్పట్లు కొట్టాలని మనవి చేస్తూ ఉన్నాను. మరి అయ్యా చెక్ అన్న శ్యామన్న అన్న, సారీ, ఈ కేక్ కటింగ్ ఇక్కడ ఏర్పాట్లేవి? ఆయన ఏడి? త్వరగా రైట్ అన్నగారు, ఎంజాయ్. దయచేసి అందరూ కూడా చప్పట్లు కొట్టాలని మనవి చేస్తూ ఉన్నాను. ఆకలి కేకల రాజ్యమయ్యింది ఓ క్రైస్తవుడా, సంపాదించుకొనుటకు సమయం కాదని హెచ్చరిస్తూ ఉన్నాం. మరి పెద్దవాళ్ళు బాలాజన్న గారు మరి మమ్మల్ని ఎంతగానో ఎంకరేజ్మెంట్ చేసినటువంటి అన్న, 20 సంవత్సరాల నుంచి అనేక చోట్లకు మమ్మల్ని తీసుకుపోయినటువంటి అన్నను బట్టి ఎంతగానో గర్వపడుతూ ఉన్నాం, సంతోషిస్తూ ఉన్నాం. దేవుని కృపను బట్టి వాక్యానుసారమైనటువంటి పాటలు 200 పాటలు రాశానండి. 1996లో ఈ గజ్జె ఈ గొంగడి ప్రారంభిస్తే ఈరోజు 500 మంది టీం తయారై ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, తెలంగాణ ఇన్ని ప్రాంతాలలో బృందాలు తయారై దేవుని సువార్త చేస్తూ ఉన్నారు. సంఘ పరిచర్య ఉన్నది, సంఘం ఉంది. తమ్ముడు కూడా గజ్జల అభిషేక్ మరి క్రైస్ట్ గాస్పల్ చర్చి నాచారం ప్రాంతంలో సేవ చేస్తూ ఉన్నాడు. తమ్ముడు కూడా ప్రదీప్ మా జీసస్ రెవల్యూషన్ సొసైటీ తరపున వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అందరం కూడా చప్పట్లు కొడదాం. ఆకలికే కల రాజ్యమయ్యిందిరా ఓ క్రైస్తవుడా, సంపాదించుట సమయము కాదురా. ఆకలికే కల రాజ్యమయ్యిందిరా ఓ క్రైస్తవుడా, సంపాదించుట సమయము కాదురా. ఆత్మ
సంపాదనే ప్రధాన కర్తవ్యం. ఓ క్రైస్తవుడా, ఆత్మల సంపాదనే ప్రధాన కర్తవ్యం. ఓ క్రైస్తవుడా, ఆకలికే గల రాజ్యమయ్యిందిరా. ఓ క్రైస్తవుడా, సంపాదించుట సమయము కాదురా. ఆకలికే గల రాజ్యమైందిరా. ఓ క్రైస్తవుడా, సంపాదించుట సమయము కాదురా.
దేవుని చిత్తమైతే మరలా వచ్చే సంవత్సరం అందరం ఫ్యామిలీతో కలుసుకుందాం. దేవుని కృప, దేవుని కాపుదల మనందరికీ తోడై ఉండును గాక. ప్రైజ్ ద లార్డ్. చప్పట్లు. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. థ్యాంక్ యూ అన్న. ఆర్కెస్ట్రా వారికి ఎక్కడికి వెళ్ళినా, ఏ సభలోకి వెళ్ళినా ఫస్ట్ ఆర్కెస్ట్రా వాళ్ళు లేకపోతే దేవునికి మహిమ రాదు. ఫస్ట్ వాళ్ళకు చప్పట్లు కొట్టండి అని కొట్టిస్తానండి. చప్పట్లు. ఎందుకంటే మేము కూడా అట్టడుగు నుంచే వచ్చాము, చూస్తున్నాం కాబట్టి మీ శ్రమ మాకు తెలుసు. మిమ్మల్ని మొట్టమొదటిగా వేదిక ఎక్కగానే లక్షలాది మందిలో చప్పట్లు కొట్టి అభినందిస్తా. అయ్యా తబలా అన్న పెళ్ళి అయినాక జబర్దస్త్ వాయిస్తున్నాడు. అంతకుముందు కొంచెం తడబడిండు. పెళ్ళి అయినాక మాత్రం మాలు మసాలు వేసి బాగా కొట్టినావు. దేవుడిని దీవించును గాక. థ్యాంక్ యూ అశోక్ అన్న, మీ అందరికీ థ్యాంక్ యూ అన్న. అప్పుడు కొత్త థ్యాంక్ యూ అన్న. సమయం లేదు. ప్రైజ్ ది లార్డ్. ఇక ఆలస్యం చేయకుండా ఒక్క 5 నుంచి 10 నిమిషాలు వాక్యంతో, ఆ తర్వాత కేక్ కటింగ్తో ఈ కార్యక్రమాన్ని భోజనానికి అప్పచెబుదాం. చాలా పాటలు ఉన్నాయి, ఎవరు వెళ్ళొద్దు, నిరాశ చెందొద్దు. దయచేసి నన్ను అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. ఎవరన్నా తిట్టుకుంటే ఇక నేను అనుభవిస్తాను, తప్పదు నాకు, మీ ఇష్టం. ఇప్పుడు దయచేసి పాస్టర్ యేసురత్నం అన్న గారు మనకి వాక్యాన్ని అందిస్తారు. వాక్యంలో మనల్ని అందరినీ బలపరుస్తారు. 5 నుంచి 10 నిమిషాల్లోనే. చప్పట్లు కొడుచు ఆయన్ని ఆహ్వానిస్తాం. అయ్యా, ఈలోపు కేక్ కటింగ్ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు కొన్ని ఉన్నాయి, కొంతమందికి చెప్పాం. వాళ్ళు కొంచెం త్వరపడండి. మేము ఆహ్వానించిన అంటే మా మ్యూజిక్ ఫ్యామిలీ, మన మ్యూజిక్ ఫ్యామిలీ, క్రిస్టియన్ మ్యూజిక్ ఫ్యామిలీ హైదరాబాదులో ఉన్న దైవ సేవకులు వాళ్ళందరికీ పర్సనల్గా కాకపోయినా గ్రూప్లో చెప్పడం జరిగింది. వాళ్ళందరూ అందుబాటులో ఉండాల్సిందిగా మనవి. కేక్ కటింగ్కి వాళ్ళు అర్హులు. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ. మీ అందరికీ ఓకే. ఆయన దుబాయ్ ట్రాన్స్లేట్ ప్రశాంత్ అన్న వస్తే ఉండేది, కానీ ఆయన రాలేదు. అన్న సహోదరులారా, దయచేసి 2 నిమిషాలు ఇక్కడికి రావాల్సిందిగా మనవి. అన్న షడ్రకనా ఇట్రండి ప్లీజ్. దయచేసి ఒక 5 నిమిషాలు భరించండి నన్ను. ఈ సీట్లు ఉన్నాయి కదా, ఖాళీగా ఉన్న సీట్లన్నీ ఫిల్ చేయండి. వాక్యాన్ని విని వెంటనే కేక్ కటింగ్కి వెళ్ళిపోయి మనం భోజనం ఆల్రెడీ మన వాళ్ళు రెడీగా ఉన్నారు. బాగా ఆకలేస్తుంది అనిపిస్తుంటే ఎవరిని అభ్యంతరపరిచేది ఏం లేదండి. దయచేసి మీరు వెళ్ళి తినొచ్చు. నన్ను క్షమించండి. దయచేసి ప్రతి ఒక్కరు అన్న మన వాళ్ళందరినీ అంటే సహోదరులందరినీ లోపలికి పిలవాల్సిందిగా మనవి. అన్న మీ ఇష్టం. 10 నిమిషాలు. ఇక్కడ ఉన్న వాళ్ళందరం ఆర్టిస్టులమే. ఒకవేళ ప్రోగ్రామ్కి వెళ్తే ఇంట్లో 12 గంటలకు తింటాం మనం. కరెక్టా కాదా? ఎస్. ఇప్పుడు ఎవరికి ఆకలి అవ్వట్లేదని నేను అనుకుంటూ ఉన్నాను. ఓకే, కొంచెం ఆకలి అయినా పర్వాలేదు. ఇందాక ఒక స్నాక్ ఇచ్చారు కదా, అది తినుకుంటా పక్క వాళ్ళకి చెప్తున్నా, ఎన్ని ప్రోగ్రాంలో పోయినా ఇవి మనకు దొరకవు, మన ప్రోగ్రాంలో మనకే దొరికిందని చెప్పిన నేను. ఎక్కడికైనా పోతే మ్యూజిషియన్ స్నాక్స్ ఇవ్వరు, ఎవరు ఇవ్వరు. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. సరే, చిన్న ప్రార్థన. దయచేసి విశ్వాసులకు వాక్యం చెప్పొచ్చు, పాస్టర్స్కి వాక్యం చెప్పొచ్చు, కానీ మ్యూజిషియన్స్ చెప్పలేను. కొంచెం వణుకుతున్నాను నేను, కొంచెం భయం అవుతుంది నాకు. ప్లీజ్ దయచేసి, ఎందుకంటే జడ్జి చేసేటోళ్ళు విశ్వాసులు కాదు, పాస్టర్లు కాదు, మ్యూజిషియన్సే జడ్జి చేస్తారు. ఇది నాకు తెలుసు, ఎందుకంటే నేను కూడా అట్నుంచి వచ్చిన కాబట్టి కొంచెం సేపు భరించండి. ఎందుకంటే మనం ఎప్పుడు వాక్యం సరిగా వినము, కానీ మీరు కాదు, బయట ఆర్టిస్టులు మీరు మాత్రం చక్కగా వింటారు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా యేసయ్యా, నీ బంగారి పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా.
ఇదిగో నీ కుమారుడిగా నేను నిలబడి ఉన్నాను, నేను మాట్లాడితే ఏమి జరగదు, మీరు మాట్లాడితే జరుగుతుంది ప్రభా. మీరు మాట్లాడితే మార్పు కలుగుచు ఉన్నది, మీరు మాట్లాడితే అద్భుతము జరుగుచు ఉన్నది ప్రభా. మీరు మాట్లాడితే మాకు ఆశీర్వాదం కలుగుతుంది ప్రభా. ఇదిగో ఈ వాక్యము ద్వారా ప్రభా, మీరు మాట్లాడుచున్న ఈ వాక్యము ద్వారా ఇక్కడ ఎంతమంది అయితే ప్రభా మీరు మాట్లాడుతున్నారని ఎంతమంది గ్రహిస్తున్నారో వారందరి జీవితంలో ఆశీర్వాదములు ఉండును గాక, యేసు నామములో దీవింపబడుదురుగాక. తండ్రి నీకు స్తోత్రములు. నన్ను నేను మీ చేతులకు అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు నామములో అడుగుచు బ్రతిమాలి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్. అందరం చెప్దాం ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ. దేవుని ప్రజలారా, మ్యూజిక్ దయచేసి కొద్ది నిమిషాలు మీ మనసు మీ హృదయము మీ కళ్ళు అన్నీ కొంచెం ఇటువైపు మీరు కేంద్రీకృతం చేస్తే కొద్ది నిమిషాలు ఐఎమ్ సో హ్యాపీ. ఓకే, దేవునికి స్తోత్రములు. ఏదేమైనా ప్రాబ్లం ఉంటే మెల్లిగా లేసి వెళ్ళిపోండి, కానీ గట్టిగా మాట్లాడుకోకండి. ఓకే, మ్యూజిక్ ఎంతో అద్భుతమైనది. అనేక మందికి అది జీవితాలను మార్చే రీతిగా ఉంటుంది. అనేక మంది హృదయాలకు సమాధానము, సంతోషము, నెమ్మది ఇస్తుంది. కొంతమంది పెడతా ఉంటారు మెసేజెస్, అన్నా నీ పాట విని నేను చచ్చిపోయేటోని బతికిన, నేను ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాను, దేవుడు మీ పాట ద్వారా దేవుడు నాతో మాట్లాడి ఉన్నాడు, లేకపోతే పలాని మ్యూజిక్ ద్వారా పలాని ద్వారా దేవుడు నన్ను రక్షించిండని అనేక సాక్ష్యాలు వింటూ ఉన్నాము. గనక ఆ చక్కని పాట పాడడానికి ఒక చక్కని మ్యూజిక్ మీరు ఏర్పాటు చేస్తున్నారు. ఈ మ్యూజిక్ ద్వారా ఆ పాటకు ఎంతో ప్రాణం వస్తూ ఉన్నది, ఆ పాటలో ఉన్న మాటలకు ఎంతో విలువ వస్తుంది. ఆ విలువ ద్వారా విన్నవారి జీవితంలో ఎంతో విలువను వారు తెచ్చుకోగలుగుతూ ఉన్నారు. దేవుని ప్రజలారా, ఇదిగో ఒక్క నిమిషము దయచేసి చిన్న వాక్యమును గమనించండి. దేవుడు వాయిద్యములు వాయిస్తున్న మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎంతమంది నమ్ముచున్నారు? దేవుడు, ఒక్క మాట మీరు చెప్పండి, దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నిజంగా మళ్ళీ ఒక్కసారి చెప్పండి, దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. బ్రదర్, మీరు దేవుడు ఏర్పాటు చేసుకోకపోతే మిమ్మల్ని వాడుకోలేడు దేవుడు. ఒక్క మీటింగ్లో కూడా మీరు వాడుకోలేరు, ఒక చర్చ్లో కూడా మీరు వాడుకోలేరు, ఒక సువార్త కూడికలో కూడా దేవుడు మిమ్మల్ని వాడుకోలేడు. దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. గనక అనేక లక్షల మందిలో, అనేక వేల మందిలో, అనేక వందల మంది ప్రజలు, అనేక నాయకుల మందిలో దేవుడు మిమ్మల్ని ఉన్నతముగా నిలబెట్టుకొని వాడుకుంటున్నారు. మీరు వాయిద్యములు వాయిస్తుంటే దేవుని సన్నిధి దిగి వస్తూ ఉన్నది. మీరు వాయిస్తుంటే ఎదుటివాని రోమాలు లేచి నిలబడుతూ ఉన్నాయి. మీరు వాయిస్తూ ఉంటే ఇదిగో అనేక మంది సేవకులు దృష్టి, ప్రజల దృష్టి మీ చేతుల పైన, మీ పైన కనుదృష్టి పెట్టగలుగుతున్నారంటే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఆమెన్, హల్లెలూయా. ఇది ఒక్క విషయం మర్చిపోకండి, దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. బైబిల్లో సంగీత కళాకారులు ఉన్నారు, నేను వాళ్ళని చూపించే నాకు సమయం లేదు, కానీ దేవుడు వారిని ఏర్పాటు చేసుకొని ఆ కళాకారులను ఏ రీతిగా నిలబెట్టి దేవుడు వారిని ఏ రీతిగా ఉండే రీతిగా మాట్లాడుతున్నాడో ఒక్కసారి బైబిల్ ఉన్నవారు మొదటి దినవృత్తాంతాల గ్రంథము 25వ అధ్యాయము దయచేసి తీసుకుందాము. నేను ఎక్కువసేపు చెప్పాను, ప్లీజ్ 5 minutes నన్ను బేర్ చేయండి ప్లీజ్. మొదటి దినవృత్తాంతాలు, ఫస్ట్ క్రానికల్స్ చాప్టర్ 25 verse 1 మొదటి వచనము నుంచి మొదటి వచనం నుంచి 31వ వచనం వరకు ఇదిగో సంగీత కళాకారులను గురించి అక్కడ రాయబడింది. మీకు చాలా తెలుసు, మీరు ఇంతకుముందు కూడా బోధించి ఉండవచ్చు, ఇంతకుముందు మీరు విని ఉండవచ్చు, ఇది చదివి ఉండవచ్చు. అయితే ఇక్కడ 3 విషయాలు నేను మీకు చెప్పాలని నేను ఆశిస్తూ ఉన్నాను. 3 విషయాలు. మొట్టమొదటిది ఏంటిదంటే, సువార్తను ప్రకటించే వారిగా ఉండాలి. దేవుడు ఏర్పాటు చేసుకుంటే, దేవుడు నిన్ను సంగీత కళాకారుడిగా నిన్ను నిలబెట్టుకుంటే, సంగీత కళాకారుడిగా ఒక మంచి మ్యూజిషియన్గా దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుంటే, నువ్వు మొట్టమొదటిగా సువార్తను ప్రకటించేవాడిగా ఉండాలి. ఆ వచనం దయచేసి ఎవరైనా బైబిల్ ఉన్నవారు తీయండి. మొదటి దినవృత్తాంతం 25వ అధ్యాయము మొదటి వచనంలో అక్కడ చివరి లైన్ నుంచి చదవండి దయచేసి, చివరి 3వ లైన్ నుంచి. మ్యూజిషియన్ చదవడం కష్టం. 25వ అధ్యాయము 3వ లైన్ చదవండి దయచేసి. ఎస్ బ్రదర్. సితారాలను, స్వరమండలములను, తాళములను వాయించుచు ప్రకటించున్నట్లుగా
దేవుడు వారిని నియమించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటి పాయింట్, నువ్వు మ్యూజిషియన్ అయితే, నువ్వు వాయిద్య కళాకారుడు అయితే, నువ్వు తబ్లిస్ట్ కాకుండా ఉండవచ్చు, ఏదైనా ఉండవచ్చు, కానీ నీ హృదయములో దేవుని సువార్తను ప్రకటించే భారము నీ జీవితంలో కలిగి ఉండాలి. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఇదిగో నువ్వు ప్రకటించే రీతిగా ఉంటే ఖచ్చితంగా దేవుడు ఉన్నత స్థానంలో దేవుడిని తీసుకొస్తూ ఉంటాడు. ఉన్నత స్థానం అని ఎందుకు అంటున్నానంటే, అందరం మ్యూజిషియన్ ఒక స్థానంలో ఉన్నాం. ఉన్నత స్థానం రావాలి, మనం అందరం ఉన్నత స్థానం రావాలి. ఒక 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 పేరు చెప్పాను కానీ, ఒక ఆర్టిస్టు బాగా వాయిస్తాడు, చక్కగా బాగా వాయిస్తాడు, కానీ ప్రతి ఒక్కరిని హేళన చేస్తుంటాడు. హేళన చేస్తే నేను మస్తు బాధపడేవాట. ఆయనతో నేను కీబోర్డ్ వాయించేటప్పుడు చాలా బాధపడేటని. దేవుడు ఈరోజు ఆయన సెక్యూరిటీ గార్డ్ కూడా పనిచేయలేనంత స్థితిలో, అంత తక్కువలో ఉన్నాడు, ఎదగలేకపోయి ఉన్నాడు. ఇదిగో సువార్తను ప్రకటించే వారిగా నంబర్ 1 ఉండాలి. రెండవదిగా చూద్దాము దయచేసి. ఇదే అధ్యాయంలో 3వ వచనం చదువుకుందాం దయచేసి. 3వ వచనం. యోదాతాను సంబంధంలో స్తుతి పాటలు పాడుచు యెహోవాను స్తుతించుటకై సితారాను వాయించుచు ప్రకటించుచు వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నంబర్ 2వదిగా దేవునికి స్తోత్రాలు స్తుతి అర్పణలు చేసే హృదయం కావాలి. దేవా, ఈరోజు నన్ను వాడుకున్నావు నాయన, ఒక పెళ్లిలో నన్ను వాడుకున్నావు నాయన, ఈ చక్కని పేమెంట్ నాకు ఇచ్చినావు నాయన, ఇదిగో నన్ను ఉన్నత స్థితిలో వాడుకున్నావు నాయన, ఈరోజు నన్ను వాడుకున్నావు ప్రభాని. ఒక్కరోజన్నా ఇంటికి వచ్చి మనం ప్రార్థన చేయగలుగుతున్నామా? ఒక్కరోజన్నా పేమెంట్ తీసుకొని ఇంటికి వచ్చి, ప్రభా ఇదిగో నాయన, ఈరోజు నేను వాయించినందుకు నాకు ఇచ్చిన ఈ పేమెంట్ బట్టి నీకు వందనాలు ప్రభా అని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అందులో నుంచి దశం భాగం తీసే మ్యూజిషియన్స్ ఎంతమంది ఉన్నారు? ఈరోజు నేను ఎంత దశం భాగం ఇస్తున్నాను తెలుసా? నేను చెప్పొద్దు కానీ చెప్పుకుంటా ఖచ్చితంగా. నేను నా భార్య కలిసి మొట్టమొదటిగా 10% నేను దేవునికి దశంభాగం ఇచ్చాను. ఆ తర్వాత 15% దేవునికి ఇచ్చాను. ఆ తర్వాత 20% నేను దేవునికి ఇచ్చాను. ఆ తర్వాత 25% దేవునికి ఇచ్చాను. ఇప్పుడు నేను నా భార్య నా రాబడి అంతట్లో 30% నా దేవునికి నేను ఇస్తూ ఉన్నాను. నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను. నాకు కూడా అప్పులు ఉన్నాయి, నాకు కూడా కష్టాలు ఉన్నాయి, నాకు కూడా శ్రమలు ఉన్నాయి. నేను దేవునికి ఇచ్చి శోధించి నేను దీవెనలు పొందుకుంటున్నాను. ఒక మ్యూజిషియన్గా, ఒక ఆర్టిస్ట్గా ఇదిగో దేవునికి ఇచ్చి నేను దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఏ క్షణం ఎక్కడైనా ఏ పరిస్థితుల్లో అయినా దేవుడు నన్ను నిలబెట్టుకొని వాడుకుంటున్నందుకు దేవునికి స్తోత్రాలు చెల్లించండి బ్రదర్. దేవుడు నెక్స్ట్ డే ఉన్నత స్థితిలోనికి తీసుకెళ్తాడు. కృతజ్ఞత హృదయం అంటారు దీన్ని. దేవుడు నిన్ను నిలబెట్టుకున్నాడంటే కృతజ్ఞత హృదయము దేవునికి ఇవ్వాలి. దేవ, నన్ను వాడుకున్నావు నాయన, ఎవరికి లేని గొప్ప ధన్యత నాకు ఇచ్చినావు నాయన అని నువ్వు ఈ రకంగా, ఒకవేళ దేవుడు నిన్ను ఏర్పాటు చేసి ఉన్నాడని నువ్వు అనుకుంటే, మొట్టమొదటిగా సువార్తను ప్రకటించేవాడిగా ఉండాలి. రెండవదిగా స్తుతులు చెల్లించేవాడిగా ఉండాలి. చివరి పాయింట్, మూడవదిగా ఇదే అధ్యాయంలో 25వ అధ్యాయంలో 6వ వచనం చదువుకుందాం దయచేసి. 6వ వచనం. ఎస్, ఓకే. యెహోవా ఇంటిలో తాళములు, స్వరమండలములు, సితారాలు వాయించుచు గానము చేయుచు తమ తండ్రి చేతి కింద దేవుని మందిరపు పని సేవ జరిగించుచున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఆర్టిస్ట్ చర్చిలో వాయించనీకి వెళ్ళాడు. ఒక ఆర్టిస్ట్ చర్చిలో వాయించనీకి వెళ్తే కింద కార్పెట్ లేదని అట్లే నిలబడ్డాడు. ఆయన ఏం లేదని, కార్పెట్ లేదు. ఓకే, కార్పెట్ అక్కడనే ఉన్నది, ఫోల్డ్ చేసింది. వేసుకుంటే ఏమైంది? నేను షాన్ ఆర్టిస్ట్, అన్న వచ్చేసిండు ముగించేమని. ఓకే, అన్న చెప్తే విన్నాను, మీరు చెప్తే నేను వింటా. ఓకే, వినేది అన్న కాదు, ఎవరు? మీరు వింటున్నారు. ఓకే, మీరు చెప్తే నేను వింటాను. ప్లీజ్ నన్ను క్షమించండి. ఆర్టిస్టు ఆయన వేసుకుంటే ఏం తప్పేమీ లేదు.
దేవుని మందిరపు పనిలో అందులో సేవ చేసేవారిగా ఉండాలి. నంబర్ 1 ఒకటి ఏంటిది చెప్పండి? ఏ రీతిగా ఉండాలి? ప్రతి ఆర్టిస్టు సువార్తను ప్రకటించేవాడిగా ఉండాలి. రెండవదిగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవాడిగా ఉండాలి. మూడవదిగా దేవుని మందిరంలో మీ ఏ చర్చికి వెళ్తున్నారు, మీరు ఏ చర్చి విశ్వాసులై ఉంటున్నారు, మీరు ఏ సంఘ సభ్యులుగా ఉంటున్నారు, ఆ సంఘములో ఖచ్చితంగా మీరు ఆ మందిరపు పనులు చేసే వ్యక్తిగా ఉండాలి. అప్పుడు ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని దీవిస్తుంటాడు. ప్రియ సంగమా, ఇంకొక విషయాన్ని నేను చెప్పి ముగించేస్తాను. ఇందులోనే ఈ అధ్యాయంలో ఎంతమంది ఆర్టిస్టులు ఉన్నారో చూద్దాం ఒక్కసారి. ఎంతమంది ఆర్టిస్టులు ఉన్నారో నేను చెప్పి ముగించేస్తాను. కిషోర్ అన్న ఏమని అనుకున్నా పర్వాలేదు. 7వ వచనం బ్రదర్ చదవండి. యెహోవా గానము చేయుటలో నేర్పు పొందిన తమ సహోదరులతో కూడనున్న ప్రావీణులైన పాటల లెక్క 288. ఎంత అంటే 288. మన గ్రూప్లో ఎంతమంది ఉన్నారు అడ్మీర్ గారు చెప్పండి? 200. ఇంకొక సంవత్సరంలో 288 రావాలి. ఇక ఒక విషయం చెప్తాను. అయితే ఈ 288 మంది ఒకే స్టేజ్ మీద వాయించలేరు. ఇప్పుడు మనకంటే ప్రపంచమంతా ప్రోగ్రాంలు ఉన్నాయి. కానీ నువ్వు ఒక కొన నేను ఒక కొనకి వెళ్ళి పాటలు పాడుతున్న, వాయిద్యాలు వాయిస్తున్నా. అప్పుడు ఎక్కువ ప్రోగ్రాం లేవు కనుక ఒకటే ప్రోగ్రాం ఉంది. ఆర్టిస్టులు ఏమో 288 మంది ఉన్నారు. అందరు కలిసి ఏం చేసిరంటే చీటీలు వేసుకుందాం అనుకున్నారు. వీళ్ళందరూ చీటీలు వేసుకొని 280 మంది అంటే ఫస్ట్ రావాలంటే వానికి 288 రోజుల తర్వాత రావాలి. కానీ ఇప్పుడు మనకు 100 రోజులకు ఒక ప్రోగ్రాం వస్తుందా? రోజు బిజీగా ఉన్నారు. మీరు రోజు బిజీగా ఉన్నారు. దేవుడు ఆ రీతిగా పెట్టి ఉన్నాడు. ఇందును బట్టి దేవుడు మిమ్మల్ని ఎంతగానో ఆశీర్వదించి ఉన్నాడు బ్రదర్. ఇందును బట్టి దేవుడు మిమ్మల్ని ఎంతగానో ఆశీర్వదించి ఉన్నాడు. ఇదిగో ఒక్క రోజు వస్తుంది మన మ్యూజిక్ ఫ్యామిలీ 288 రావాలి. హల్లెలూయా, ఖచ్చితంగా వస్తుంది. ఆర్టిస్టులారా ప్రార్థన చెయ్యండి, అభిషేకింపబడండి, దేవుని అందరూ భయభక్తులు కలిగి ఉండండి. లోకం వైపు చూడకండి, మనుషుల వైపు చూడకండి, డబ్బు వైపు చూడకండి. దేవుడు నీకు ఇచ్చిన దాన్ని నమ్మకంగా జాగ్రత్తగా ఆ తలాంతును జాగ్రత్తగా కాపాడుకొని దేవుని పరిచర్యలో నువ్వు బలముగా ఘనముగా వాడుకుంటే దేవుడు ఈ స్థానములోని దేవుడు తీసుకొస్తుంటాడు. ఆ రీతిగా నేను ఉన్నాను బ్రదర్. ఆ సాక్ష్యం నేను కలిగి ఉన్నాను. నేను దేవుని అందరూ భయభక్తులు కలిగి ఉన్నాను గనక ఇదిగో హైదరాబాదులో మహానగరంలో పెద్ద సంఖ్యలు కలిగిన ప్రజల మీటింగ్లో దేవుడు నన్ను ఉన్నతముగా నిలబెట్టుకొని వాడుకున్నాడు. డీజేస్ దినాకర్ మీటింగ్స్లో లాస్ట్ 4 మీటింగ్స్ నేనే మ్యూజిక్ డైరెక్టర్, కీబోర్డ్ ప్లేయర్గా, క్వైర్ లీడర్గా నేను ఉన్నాను. ఇదిగో నాన్ స్టాప్ 9 గంటలు వర్షిప్ చేశాను దుబాయ్లో. ఆయా రాష్ట్రాలలో నేను వర్షిప్ లీడర్గా ఉన్నాను. దేవుడు నన్ను ఈ స్థానం నుంచి ఈ స్థాయికి తీసుకొని వచ్చున్నాడు. దేవుడు ఇచ్చిన నీ తలాంతులను నువ్వు కాపాడుకొని పరిచర్యలో వాడుకో. దేవుడిని దీవిస్తుంటాడు. ఒక్క నిమిషం అందరూ లేచి నిలబడి చిన్న ప్రార్థన చేసుకుందాం. ఒక్కసారి అందరం లేచి నిలబడి, దేవుడు నీకు ఇచ్చిన తలాంతు గొప్పది బ్రదర్. ప్లీజ్, దేవుడు నీకు ఇచ్చిన ఆ తలాంతు గొప్పది. దేవుడు నీకు ఇచ్చిన ఆ తలాంతు గొప్పది. దేవుడు నిన్ను ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నాడు. దేవుడు నిన్ను ఎంతగానో దీవిస్తూ ఉన్నాడు బ్రదర్. దేవుడిచ్చిన కృప ఎంతో గొప్పది, ఎంతో గొప్పది, ఎంతో గొప్పది. దేవుని పరిచర్యలో ఉంటున్న సహోదరి సహోదరుడా, దేవుని పరిచర్యలో సువార్తను ప్రకటించేవాడిగా నేను ఉండాలి ప్రభు అని అడుగు ఒక్కసారి. ప్రభు దేవా, నేను సువార్తను ప్రకటించేవాడిగా ఉండాలి. వాయిద్యం వాయించేవాడిగానే కాదు, వాయిస్తూ సువార్తను ప్రకటించేవాడిగా ఉండాలి. నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవాడిగా నేను ఉండాలి. ఇదిగో నాయన, నేను నీ మందిరంలో పని చేసే వ్యక్తిగా నేను ఉండాలి. నిన్ను మహిమపరిచే వ్యక్తిగా నేను ఉండాలి ప్రభు అని ఒక్కసారి నీ కనులు పైకెత్తి యేసును చూస్తూ ఈ మాటలు చెప్పు. హల్లెలూయా. Holy, holy. Come on, somebody. Are you Lord God Almighty? Come on. Worthy is the Lamb. Worthy is the Lamb. Holy. Come on, somebody. Holy. Are you Lord God Almighty? What is the Lamb? What is the Lamb?
Worthy is the Lamb. శుద్ధుడా శుద్ధుడా పరిశుద్ధ ప్రభువా అర్హుడవు 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 నీవే. మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము ప్రభా. ఇది నీ వాక్యమని ఎంతమంది గ్రహించి ఉన్నారు ప్రభా. ఇది నీ మాటని ఎంతమంది ప్రభా దాన్ని గ్రహించి వారి హృదయంలో చేర్చుకున్నారు ప్రభా. వారిని సువార్తను ప్రకటించే వ్యక్తిగా వారు నిలబెట్టుకోండి ప్రభా. అయ్యా స్తుతించే బిడ్డలుగా నిలబెట్టుకోండి ప్రభా. ఇదిగో నాయన నీ మందిరంలో సేవ చేసే వ్యక్తులుగా నిలబెట్టి ఒక ఉన్నత స్థితిలోనికి నీ బిడ్డలను మీరు ఆశీర్వదించి అభిషేకించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఎక్కడికి వెళ్ళినను ప్రభా నీ బిడ్డలు దీవింపబడుదురుగాక, ఆశీర్వదింపబడుదురుగాక. ప్రతి అప్పులు యేసు నామములో కొట్టివేయబడునుగాక. ప్రతి దారిద్రము ఏ మ్యూజిషియన్స్ ఉండకూడదు ప్రభా. ఏ అప్పులు ఏ మ్యూజిషియన్స్ ఉండకూడదు ప్రభా. ఏ దారిద్రం ఉండకూడదు ప్రభా. ధారాళమైన సమృద్ధి దీవెనలు బిడ్డలు కలిగి ఉందురుగాక. యేసు నామములో కలిగి ఉందురుగాక. దీవింపబడుదురుగాక, అభిషేకింపబడుదురుగాక. ఈ రాజ్య సువార్త నిమిత్తం నిలబెట్టుకోండి ప్రభా. ఈ మ్యూజిక్ ఫ్యామిలీని మీరు దీవించి అభిషేకించి శక్తివంతముగా ప్రభా ఇంకా అనేక రీతులుగా ఈ పరిచర్యను మీరు వాడుకొని దీవించమని ప్రార్థిస్తూ యేసు నామములో అడుగుచు బ్రతిమాలి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. ఎక్కువ సమయం తీసుకుంటే అడ్మిన్ గారు క్షమించవలసిందిగా మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ అన్న. శ్యామన్న మిత్రన్న అన్న సహోదరులందరూ దయచేసి చర్చి లోపలికి రావాల్సిందిగా మనం త్వరగా. పాస్టర్ సుధీర్ గారు యాప్రాల్ స్టేజ్ దగ్గరికి రావాల్సిందిగా మనవి. పాస్టర్ అశోక్ గారు బొల్లారం. రైట్ రైట్. ఆగండి అన్న, ఒక్క నిమిషం ఆగండి. ఫోటోలు ఎవరన్నా తీయండి అన్న. ఫోటోలు తీయండి అన్న. ఎవరన్నా ఫోటోలు తీయండి. అన్న ఒక్క నిమిషం. ఫోటోలు తీయాలి దయచేసి. అటు ఇటు అక్కడే ఉండు. వెనకెళ్ళిపో. రైట్ అన్నా. షట్టర్ కన్నా అయిపోయిందా? రమేష్ అన్నకి చాలు వేయలేదు బాబు. అన్నా కీబోర్డు ప్యాడ్ సౌండ్ తగ్గించండి జరా. ఓకే అన్నా 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 ఇదిగో ఫిలిప్ అన్నా మీరు అక్కడ ఉండండి అన్న. కేక్ కటింగ్ జర ఉండండి నా మాట. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు వచ్చింది అందం స్టేజ్కి. ఓకే ఒకసారి మ్యూజిక్ ప్లీజ్ సహోదరులారా. రైట్ అన్న మీరు ఏమనుకోకుండా దగ్గరగా నుంచుంటారు, వెనక ముందు నుంచుంటారు, అందరూ కనిపించేలాగా నుంచి. రైట్ ఓకే అన్న మ్యూజిక్ స్టాప్ ద మ్యూజిక్. ఓకే రావాలి అన్న. ఓకే ప్రార్థనే కేక్ కటింగ్తోనే ప్రార్థన చేసి కేక్ కటింగ్ చేస్తారు సార్. ఇప్పుడు మన మధ్యలో ఉన్న పాస్టర్ సుధీర్ గారు కేక్ కటింగ్ వరకు. ఇప్పుడు శాల్వాలు కప్పిన వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్తే మర్యాద ఉండదు. మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ శాల్వాలు కప్పిన వాళ్ళని ఇక్కడే ఉండండి, ఎందుకంటే కన్ఫ్యూజ్ అయిపోతున్నా. ప్లీజ్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. ఓకే థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. బాబు ఏంటి అతను అంటాడా? పొద్దున్నుంచి ఎదురు చూస్తాం దీనికోసమే, ఈ ఘట్టం కోసమే. కొంచెం వెనక్కి పెట్టాను, మావాడు భయపడతారు.
కొంచెం అటు పెట్టు. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన వాడా, వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ మంచి సెలబ్రేషన్లో మేమందరం ఈ విధంగా సంతోషిస్తున్నామంటే అది నీ దయ. నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. మా వ్రేళ్ళు మేము ఇంకా కదిలాడుతూ ఉన్నాము అంటే అది నీ కృపనాయన. నీ పరిచర్యలు సాగిపోవడానికి నీ దాసుని ద్వారా మాట్లాడిన ప్రత్యేకమైన మాటలను బట్టి నీకు వందనాలు. ప్రకటించువారిగా, స్తుతించువారిగా మందిర సేవలు ముందుకు సాగిపోవడానికి మాకు మరొక సంవత్సరాన్ని మీరు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు. అలాగే ఈ వరల్డ్ మ్యూజిక్ డేలో నాయన మేమందరం కూడా ఇలాగ సెలబ్రేట్ చేస్తున్నామంటే మాకు మరొక సంవత్సరం దయా కిరీటాన్ని మీరు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు. ఈ ఫెలోషిప్లో ఉన్న ప్రతి మ్యూజిషియన్ అయినా ఇంకా రెండంతలుగా ఆశీర్వదించబడును గాక. ప్రతి సమస్యలు కొట్టివేయబడును గాక. అంతము వరకు సహించువాడు ధన్యుడని చెప్పావు. జీవకిరీటాన్ని ఇస్తానని చెప్పావు. అట్టి రీతిగా నాయన ప్రతి మ్యూజిషియన్ కూడా అయ్యా నూతనమైన క్రియలతో, నూతనమైన తలంపులతో, నూతనమైన కృపలు పొందుకుంటూ సంవత్సరము వెంబడి సంవత్సరము నీ దయ పొందుకుంటూ నడిచిపోయే భాగ్యాన్ని ప్రతి వారికి గ్రూపుకి అనుగ్రహించమని వేడుకుంటూ నూతన సంవత్సరంలో అడుగుపెట్టిన ఈ ఫెలోషిప్ని మీరు దీవించడం ఆయన, ప్రతి మ్యూజిషియన్ మీరు దీవించమని వేడుకుంటున్నాం. అందులో ఉన్న దైవజనులందరిని బట్టి నీకు వందనాలు. ముఖ్యంగా నాయన ఈ గ్రూపుకి అధ్యక్షులుగా ఉంటున్న ఆయన, మరి అడ్మిన్గా ఉంటున్న నీ దాసులు కిషోర్ గారు బట్టి నీకు వందనాలు. ఎంతో చక్కటి మంచి మాట కలిగి అనేక మందిని జత చేస్తూ ఆశీర్వాదకరముగా ఇవి నడిపిస్తున్నారు. వారిని, వారి కుటుంబాన్ని ఇంకను వర్ధల చేసి, వారి నోటు వాక్కుని ఫలింపచేసి, వారి హృదయ వాంఛను సిద్ధింపచేసి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా అనేకమైనవి జరుగుటకు సహాయపడతారని ఆశిస్తూ ఈ పనిలో పాలు పొందిన చిన్నలు మొదలుకొని పెద్దవారు వరకు నాయన నీ దయ చొప్పున తిరిగి మేలు పొందుకొందురుగాకని ప్రార్థన చేస్తూ వచ్చిన ప్రతి వారిని మీరు దీవించండి. ఈ మంచి సమయమున ఒక చిన్న కేక్ కట్ చేసుకుంటున్నాము నాయన. ఇలాంటి తీపి గుర్తులు ఇంకా మా జీవితాలు అనేకమైనవి మీరు మాకు అనుగ్రహించమని వేడుకుంటూ మా కొరకు రానైన మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు నామమున ఈ ప్రార్థన పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మిస్సెస్ జ్ఞాని గారు దయచేసి మా ముందుకు రావాల్సింది. ఇది మ్యూజిక్ ఫ్యామిలీ, ఇది మ్యూజిక్ ఫ్యామిలీ, ఇది మ్యూజిక్ ఫ్యామిలీ, ఇది మ్యూజిక్ ఫ్యామిలీ. Come on, claps. ఇది మ్యూజిక్ ఫ్యామిలీ, ఇది మ్యూజిక్ ఫ్యామిలీ, ఇది క్రైస్తవ సంగీత సమ్మేళనం, ఇది క్రీస్తుకు స్వాస్థ్యము, ఇది క్రైస్తవ సంగీత సమ్మేళనం, ఇది క్రీస్తుకు స్వాస్థ్యము, ఇది మ్యూజిక్ ఫ్యామిలీ, ఇది మ్యూజిక్ ఫ్యామిలీ, ఇది మ్యూజిక్ ఫ్యామిలీ, ఇది మ్యూజిక్ ఫ్యామిలీ.
బాధలెన్నున్నా యేసే మా ధైర్యము, కష్టాలు చుట్టుముట్టినా క్రీస్తే మా అభయము. బాధలెన్నున్నా యేసే మా ధైర్యము, కష్టాలు చుట్టుముట్టినా క్రీస్తే మా అభయము. ఒకరికి ఒకరు ప్రోత్సాహం, ప్రతిదినం ఉత్సాహం. ఒకరికి ఒకరు ప్రోత్సాహం, ప్రతిదినం ఉత్సాహం. పంచుకునే అనురాగం, పెంచుకున్న మమకారం. ఇది మ్యూజిక్ ఫ్యామిలీ, ఇది మ్యూజిక్ ఫ్యామిలీ.